సంగఛధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. డాక్టర్ గారు మనకి పరిచయం చేసినటువంటి కొన్ని అందమైన శ్లోకాలను ప్రతిసారి మనం ముందు చెప్పుకుంటున్నాం. మనకి రావణాసురుడు రాసినటువంటి శివస్తోత్రం మనందరికీ బాగా తెలుసు, పంచచామర వృత్తంలో ఉంటుంది. శివతాండవ స్తోత్రం అంటాం కదా. జటాటవీ గల జల ప్రవాహ పావిత స్థలే మనంతా విని ఉన్నాం. అది అదే ఛందస్సులో ఆంజనేయ స్వామిని కీర్తిస్తే ఎలా ఉంటుందో సాక్షాత్ అప్పయ్య దీక్షితుల వారు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన పద్యాన్ని రాజానికి పరిచయం చేశారు. విదేహరాజనందిని మనోహరేవరే పరే విదేహ ముక్తిదాయకే విదేహి మే మనోహరే క్షణం క్షణం నిరీక్షణం భవేత్ యథామయి ప్రభో తథా నివేదయస్వ మద్దశాం దశాననాంతకే అంటూ ఆ పంచచామర వృత్తంలో ఆంజనేయ స్వామిని చేసినటువంటి స్తోత్రము, దానికి ఒక అద్భుతమైన వ్యాఖ్యానం డాక్టర్ అందించారు. దాని వివరాలన్నీ మనం మన గ్రూప్లో చదువుకుందాం. అటువంటి అందమైన శ్లోకాన్ని అందించినందుకు వారికి మన తరపున కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ ఈరోజు వారి ప్రవచనాన్ని అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను. ूर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समम् सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना पूजन्तं राम रामेति मधुरो मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम्. పెద్దలందరికీ నమస్కారం. ఆ వాల్మీకి కోకిల నాలుక మీద నడయాడి రామాయణాన్ని బయటికి తెప్పించినటువంటి ఆ సరస్వతీదేవికి కూడా నమస్కారం చేసుకుని మనం మళ్ళీ ఈరోజు రామాయణంలోకి ప్రవేశిద్దాం. ఈరోజు జూలై నెల 13వ తారీఖు ఆదివారం 2025 సంవత్సరం. ఇంతవరకు మనం ఉత్తరాఖండ్లో ఒక 4 సర్గలు పూర్తి చేసుకున్నాం. 5వ సర్గలోకి ఈరోజు మనం ప్రవేశించవలసి ఉన్నది. మధ్యలో చిన్న చిన్న నాగాలు రావడంతో ఎక్కడున్నాము అన్నది మర్చిపోయేటువంటి అవకాశం చాలా ఉన్నది. అందరూ మర్చిపోయేటంత అలా ఉండదు, కానీ కొంతమంది మర్చిపోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఒక్కసారి ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాం ఈ కథలో అంటే, ఇది రామచంద్రమూర్తి పట్టాభిషేకం అయిన తర్వాత కొన్నాళ్ళకు జరుగుతున్నటువంటి కథ. అందరూ ఎవరిళ్ళకి వాళ్ళకి వెళ్ళిపోయారు. బహుమానాలను తీసుకుని పట్టాభిషేకం అయ్యాక రామచంద్రమూర్తి సీతాదేవి మిగిలిపోయారు. ఆయన సోదరులతోటి రామచంద్రమూర్తి పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇలా ఉన్నటువంటి సమయంలో రామచంద్రుడిని దర్శించుకోవాలి అని చెప్పి ఈ భూమి మీద ఉన్నటువంటి 4 దిక్కుల్లో ఉన్నటువంటి మునీశ్వరులందరూ కూడా, ఎందుకంటే వారు ఒక పని చేసి పెట్టమని అడిగారు, రాక్షస సంహారం చేయమని వాళ్ళు కోరారు. దేవతలు కోరినట్లే రాక్షస సంహారం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు రామచంద్రమూర్తికి కృతజ్ఞత ఆవిష్కారం చేయవలసినటువంటి సమయం వచ్చింది. రామచంద్రమూర్తికి నమస్కరించుకుని, అయ్యా చాలా సంతోషం మీరు ఈ పని చేసి పెట్టారు అని చెప్పడం వారి కనీస ధర్మం. దానికోసం ఆయన దర్శనం కోసం వచ్చారు. 4 వైపుల నుంచి, భూమి నలుచెరగుల నుంచి చెరగుల నుంచి కూడా అనేక మంది ఋషులు వచ్చారు. వాళ్ళందరూ అగస్త్యుని ముందు పెట్టుకుని వచ్చారు.
అగస్త్యుని యొక్క శక్తి తెలిసి అగస్త్యుడు వాళ్ళందరికీ నాయకుడిగా ఉండగా ఆయన ముందుకు తోడు పెట్టుకుని వాళ్ళందరికీ అక్కడికి వచ్చారు. వచ్చి కూర్చున్న తర్వాత వాడు రామచంద్రుడికి నమస్కారాలు పెట్టుకుని నువ్వు ఇంతటి వాడివి అంతటి వాడివి అని పొగిడి ఆ అద్భుతమైనటువంటి ఇంద్రజిత్తు యొక్క వధ చేశారయ్యా అని చెప్పి ఇంద్రజిత్తును కూడా రావణాసుడి కన్నా ఇంద్రజిత్తు వధే ఎక్కువ గొప్పది అన్నట్లుగా మాట్లాడారు. రామచంద్రమూర్తి ఒక్కసారి చూశారు, చూసి అనుమానం వచ్చింది. ఏమయ్యా ఇంద్రజిత్తును అంత పొగుడుతున్నారేమిటి? అసలు పొగడవలసింది రావణ వధ చేసినందుకు కదా మమ్మల్ని, ఇంద్రజిత్తును వధించాలని చెప్పి మమ్మల్ని పొగుడుతున్నారేమిటి? రావణుడి కన్నా ఇంద్రజిత్తు గొప్పవాడా? ఏ రకంగా గొప్పవాడు? నాకు కొంచెం వివరంగా చెప్పండి అని అడిగేటప్పటికీ అగస్త్య మహర్షి ఆ వృత్తాంతం అంతటినీ కూడా చెప్పడం మొదలుపెట్టాడు. అనగనగనగనగనగనగన అంటూ మొదలెట్టి ఎవరయ్యా అంటే ముందు కృతయుగం నాటి కథ ఇది. బ్రహ్మగారు ఉండేవారండి. ఆ బ్రహ్మకి మానసపుత్రుడుగా ఒక ఆయన జన్మించాడు. ఆయన పేరు పులస్త్యుడు. ఆయన ఏం చేశాడు, తపస్సు చేసుకోవడం ఇష్టమయ్యి తృణబిందువు అనేటువంటి ఒక రాజర్షి యొక్క ఆ ఉద్యానవనంలో ఆయన తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అక్కడికి అందరూ వచ్చి అతని యొక్క తపస్సుని భంగం చేస్తున్నారని, ఇక్కడికి రాకుమార్తెలు కానీ ఎవరైనా వచ్చినట్లయితే వాడు వెంటనే గర్భం ధరింతులు గాక అని ఒక భయపెట్టేటువంటి శాపం ఇచ్చేస్తారు. అది తెలియనటువంటి ఆ తృణబిందువు అనేటువంటి రాజు యొక్క కుమార్తె విహారం కోసం ఆ ఆశ్రమంలోకి రావడం, వచ్చిన వెంటనే ఆవిడ శరీరంలో కొన్ని మార్పులు వచ్చి ఆవిడ గర్భాన్ని ధరించడం, ఆవిడ తన శరీరాన్ని తానే చూసుకుని ఆశ్చర్యపోయి ఏడుస్తూ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పడం. తండ్రి గారు, అమ్మా అక్కడ శాపం ఉన్నది, నువ్వు వెళ్ళకూడదు, ఎందుకు వెళ్ళావమ్మా అని అడిగి ఆవిడ తీసుకుని పులస్త్యుని దగ్గరికి వచ్చి, నాయన ఈవిడ పొరపాటును తప్పు చేసింది నా కుమార్తె, ఇప్పుడు గర్భం ధరించినటువంటి ఈమె యొక్క గతి ఏమిటి? నువ్వే స్వీకరించాలి దయతోటి, భార్యగా నీకిచ్చి నేను వివాహం చేయదలుచుకున్నాను అని చెప్పేటప్పటికీ అతడు ఆమెను వివాహం చేసుకున్నాడు. వాళ్ళిద్దరికి ఒక అందమైనటువంటి కుమారుడు పుట్టాడు. అతనికి విశ్రవసుడు అనేటువంటి పేరు పెట్టారు. శ్రవస్ అంటే చెవి, విశ్రవసుడు అంటే విశేషమైనటువంటి చెవులు కలవాడు. చెవులు అందంగా ఉండడం గొప్ప కాదు, విశేషమైనటువంటి చెవి అంటే ఏది వినాలో అది వినేవాడు, బాగా పండితుడైనటువంటి వాడు. అటువంటి వాడిని చెవులు, అటువంటి చెవులు కదా చెవులంటే. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకులు చూటుకులు చూటుకులు, కమలాక్షు నర్చించు కరములు కరములు అన్నట్లుగా అటువంటి చెవులు ఉన్నాయి కాబట్టి, విశేషమైన చెవులు ఉన్నాయి కాబట్టి అతనికి విశ్రవసువు అనేటువంటి పేరు పెట్టుకున్నారు. మొత్తానికి విశ్రవసువు దేవవర్ణి అనేటువంటి ఒక ఆవిడని ఇచ్చి పెళ్లి చేశారు. అతను పెళ్లి చేస్తే వాళ్ళిద్దరికి వైశ్రవరుడు అనేటువంటి ఆయన పుట్టాడు. ఆయనకే మరొక పేరు కుబేరుడు. ఈ కుబేరుడు పులస్త్య బ్రహ్మ యొక్క కుమారుడు. ఆయన పుట్టగానే పెద్ద తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగితే, నాకు ఆర్థికమైనటువంటి శాఖ అంటే ఇష్టం, ధనాన్ని రక్షించేటువంటి ఒక దిక్పాలత్వం నాకు ప్రసాదించండి అని కోరాడు. బ్రహ్మగారి తర్వాత ప్రసాదిస్తే ముక్తి కోరకుండా అదేం కోరికండి అని మనం అనడానికి లేదు. అంటే ఒక్కొక్క జీవి ఒక్కొక్క సంస్కారం ఒక్కొక్కలా ఉంటుంది. ఈ జీవుడు తనకి దిక్పాలుగా ఉండాలి అనేటువంటి సరదా ఉన్నది. అర్థార్థి అంటారు, అర్థం కోరడం తప్పేది కాదు. పరమాత్మకు ప్రత్యక్షం అవగానే అందరూ ముక్తిని మోక్షాన్ని కోరేసుకోవాలనేటువంటి నియమం ఏమి లేదు. వారి వారి కర్మ ఫలాలను అనుభవించడం కోసం వాళ్ళు కొన్ని రకాల కోరికలు కలిగి కోరుకునేలా వాళ్ళ బుద్ధి ప్రేరణ చేయబడుతుంది. మొత్తానికి అతను దిక్పాలకుడు అవ్వాలి, నేను ధనాన్ని రక్షించేటువంటి పదవి కావాలి నాకు అనగానే కుబేరుడికి ధనాధ్యక్ష పదవి ఇచ్చారు. ఇచ్చి ఒకప్పుడు రాక్షసుడిని ఖాళీ చేసేసినటువంటి లంకా నగరాన్ని అతనికి కానుకగా ఇచ్చి, ఇక్కడ ఉండవయ్యా బాబు, నేను అన్ని ఊళ్ళు తిరగాలి కదా, మామూలు రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే తిరగాలి వాళ్ళు, ఒకటి నుంచి చదవడం. కాబట్టి నేను ఎలా తిరగను అంటే, సరే ఒక పుష్పక విమానం ఒకటి కూడా బ్రహ్మగారు తయారు చేయించి బ్రహ్మాండ నిర్మితం పురా అటువంటి పుష్పక విమానాన్ని ఇచ్చారు, లంకా నగరాన్ని ఇచ్చారు, నువ్వు ఇక్కడ ఉండి మొత్తం ప్రపంచం అంతా తిరుగుతూ ఉండు, నువ్వు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉండు అన్నారు. వెంటనే రామచంద్రమూర్తికి అనుమానం వచ్చింది. ఏమయ్యా, పూర్వం రాక్షసులు ఉండేటువంటి లంకా నగరాన్ని నీకు ఇచ్చారని చెప్తున్నారు, అసలు లంకా నగరాన్ని వాడు ఎందుకు ఖాళీ చేసేసారు రాక్షసులు? పూర్వం వాళ్ళకి ఆ లంకా నగరం ఎలా వచ్చింది? వాళ్ళ వృత్తాంతం చెప్పు అని అగస్త్య మహర్షిని అడగగానే రామచంద్రమూర్తికి అగస్త్య మహర్షి యక్షుల యొక్క ఉత్పత్తి, రాక్షసుల యొక్క ఉత్పత్తి అసలు ఎలా జరిగింది సృష్టిలో
అనేటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు అగస్త్య మహర్షి. అయ్యా పూర్వము బ్రహ్మగారు కొంతమంది మనుషులు సృష్టించి మీరు ఏదైనా పని చేసుకుని బతకండి ఈ సృష్టిలో అని చెప్పగానే వాళ్ళు మీరు ఏం చేసి బతుకుతారయ్యా అని అడిగారు బ్రహ్మగారు. అంటే కొందరు రక్షావహ అన్నారు, అంటే మేము అందరినీ రక్షిస్తూ ఉంటామయ్యా. రెండో వాళ్ళు అన్నారు జక్షామహ అన్నారు, మేము అందరినీ తినేస్తూ ఉంటామయ్యా, ఇది మా పని. ఈ జక్షామ అన్న వాళ్ళందరూ యక్షులు అయిపోయారు, రక్షామ అన్న వాళ్ళందరూ కూడా దేవతలు అయిపోయారు. దానికి ఇలాగే ఉన్నటువంటి సమయంలో ఈ యక్షులలో ఆ, అత్యంత పేరు కలిగినటువంటి వాడు ఇద్దరు ఉన్నారు. ఒకడు హేతి, రెండవ వాడు ప్రహేతి. ఈ హేతి అన్నవాడు ఆ కొంచెం క్రూరమైనటువంటి ఆలోచనలు కలవాడు. ప్రహేతి అన్నవాడు ధర్మం మీద లక్ష్యం ఉన్నటువంటి వాడు. మొత్తానికి ఈ హేతి అనేవాడు భయ అనేటువంటి ఆవిడ యొక్క కుమార్తెని పెళ్లి చేసుకుని, భయ అనేటువంటి ఆవిడ వివాహం చేసుకుని విద్యుత్కేశుడు అనేటువంటి ఒక కుమారుడిని కన్నాడు. విద్యుత్కేశుడు చాలా ముఖ్యమైనటువంటి ఆ ఒక లక్షణంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి బలం ఉన్నటువంటి వాడు. అతనికి కొంత వయసు, యుక్త వయసు రాగానే పెళ్లి చేయాలి అనుకున్నాడు. పెళ్లి చేయాలనుకుని సంధ్యాదేవి దగ్గరికి వెళ్ళి ఆవిడ కుమార్తె అయినటువంటి సాలంకటంకట అనేటువంటి ఆవిడని, లేదా సాలకటంకట అనేటువంటి ఒక ఆవిడ పట్టుకుని ఈ విద్యుత్ కేసులకు ఇచ్చి వివాహం చేశాడు. మొత్తానికి వాళ్ళకి ఇంకొకటి కుమారుడు పుట్టాడు, తన సుకేశుడు. ఈ సుకేశుడు పుట్టగానే ఈవిడ రాక్షస లక్షణాలు ఉన్నాయి కాబట్టి తల్లి ఆ విద్యుత్ కేసుల యొక్క భార్య కొడుకుని అక్కడ విడిచిపెట్టేసి భర్తతో సుఖాలు అనుభవించడం కోసం వెళ్ళిపోయింది. నా యొక్క శారీరకమైనటువంటి సుఖాలు తీర్చడం కోసం ఈ కుమారుడు అడ్డు అనుకుంది ఆవిడ. అనుకుని కొడుకును వదిలేసి భర్తతో దూరంగా వెళ్ళిపోయాడు. అలా వదిలిపెట్టేసినటువంటి ఆ కుమారుడు సుకేశుడు, ఆ సుకేశుడు అనేటువంటి మాట మళ్ళీ అందులో ఒక అంతరార్థం ఉంటుంది. కేశవులు అంటే శిరోజములు, సుకేశుడు అంటే మంచి శిరోజములు కలవాడు. మంచి శిరోజములు కలవాడు అయితే చెప్పుకోవడానికి ఏమైందండి? శిరోజములు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి కనపడుతున్నటువంటి తల వెంట్రుకలు శిరస్సు నుండి జనించినవన్నీ శిరోజములే, అంటే తలపులు. సుకేశుడు అంటే మంచి తలపులు కలవాడు. అటువంటి మంచి తలపులు కలవాడు ఏడుస్తూ ఉంటే వాడు ఏడుపు చూడలేక ఆకాశంలో ఉన్నటువంటి శివపాలను తెలుపుడు అక్కడ ఆగి వాడు ఏడుపు ఆపి వాడికి అనేటువంటి వరాలు ఇచ్చారు. ఆ పార్వతీదేవి కూడా కొన్ని వరాలు ఇచ్చింది. మొత్తానికి పార్వతీదేవి అప్పుడు కోపం వచ్చింది పార్వతీదేవి. పిల్లవాడు పుట్టగానే వాడి మీద శ్రద్ధ తీసుకోకుండా తల్లి వాడిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది కాబట్టి ఇక నుంచి రాక్షస జాతిలో ఎవరు గర్భం ధరించినా మర్నాడే వాళ్ళకి పిల్లడు పుట్టేయడం, వాడు మధ్య ఏడవాడు ఎప్పుడో అయిపోతుంది కాదు. ఇంత తల్లి పెంచక్కర్లేదు. రాక్షసులకి శాపం ఇస్తున్నాను అని చెప్పి మీరు చిన్నపిల్లవాడిని చూసుకోవడం మీకు చేత కాదు, అలా విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అయిపోయా అని చెప్పి మొత్తం రాక్షస జాతికి పార్వతీదేవి యొక్క శాపం ఇచ్చింది. శివుడు ఇతగాడికి అనేకమైనటువంటి వరములను ఇచ్చాడు. ఎవరికి? ఈ సుకేశుడు అనేటువంటి వాడు. ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి కథ. ఇప్పుడు ఆ సుకేశుడు ఏమైంది? అక్కడి నుంచి మనం 5వ సర్గలో మొదలు పెట్టుకోవాల్సి ఉన్నది. సుకేశం ధార్మికం దృష్ట్వా వరలబ్ధం చ రాక్షసం గ్రామణీర్నామ గంధర్వో విశ్వావసు సమప్రభ. మొత్తానికి ఈ సుకేశుడు వరలబ్ధం అనేక వరములు పొందినటువంటి ఈ సుకేశుడిని చూసి, రాక్షసుడిని చూసి గ్రామణి అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక గంధర్వుడు, ఆ సూర్య తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి గంధర్వుడు వచ్చాడు ఇతని దగ్గరికి, సుకేశుడి దగ్గరికి. ఇతడు అనేకమైనటువంటి వరములు పొంది ఉన్నాడు శివుని దగ్గర. తస్య దేవవతీ నామ ద్వితీయా శ్రీరివాత్మజా త్రిషు లోకేషు విఖ్యాత రూప యౌవనశాలిని. మొత్తం అతనికి ఆ గ్రామణి అనేటువంటి గంధర్వుడికి ఒక భార్య ఉన్నది. ఆవిడ 2వ లక్ష్మీదేవి వలె ప్రకాశిస్తూ ఉన్నది, అంతటి సౌందర్యవతి. ఆవిడ పేరు దేవవతి. మంచి రూపము యవనము కలిగి ఉన్నటువంటి స్త్రీ. తాం సుకేశాయ ధర్మేణ దదౌ రక్షః శ్రియం యథా. ఆమెనిచ్చి ఈ సుకేశుడు ధార్మికుడు కదా అని ఆలోచించి అతనికి
ఆ వివాహం చేశాడు ఒక గంధర్వుడు. అంటే రాక్షసుడు ఒక గంధర్వ స్త్రీని వివాహం చేసుకున్నాడు. అంటే వర్ణ సాంకర్యం వల్ల ఎటువంటి పుట్టబోయే వాళ్ళు ఏ రకంగా ఉంటారు అని మనకి ఆ, చెప్పనట్టుగా చెప్తూ ఉన్నది శాస్త్రం. ఆ వర్ణ సాంకర్యములు ఏనాడు కూడా సరైనది కాదని చెప్పింది మన శాస్త్రాలు, అన్ని శాస్త్రాలు కూడా. కాబట్టి ఇప్పుడు రాక్షసుడైనటువంటి వాడు గంధర్వ కన్యని వివాహం చేసుకున్నాడు. ఇక్కడ సుకేశుడు అనేటువంటి వాడు గ్రామణి అనేటువంటి గంధర్వుని యొక్క కుమార్తె అయినటువంటి ఆ దేవవతి అనేటువంటి ఆవిడ. వరదాన కృతైశ్వర్యం శాతం ప్రాప్య పతిం ప్రియం ఆసీ దేవవతి తుష్టాధనం ప్రాప్యేవ నిర్ధనః. మంచి ఐశ్వర్యం ఉన్నటువంటి, మంచి రూపం ఉన్నటువంటి సుకేశుడిని భర్తగా పొందినటువంటి ఆ దేవవతి అనేటువంటి గంధర్వ స్త్రీ ఆవిడ చాలా సంతోషంగా భర్తకి సేవ చేసుకుంటూ ఉన్నది. ఏమీ ధనం లేని వాడికి ధనం దొరికితే ఎంత అందంగా ఆనందంగా పడతాడో ఆ రకంగా అటువంటి భర్తను పొందినందుకు ఆవిడ సంతోషంగా ఉన్నది. సతయా సహ సంయుక్తో రాజరజనీచరః అంజనాత్ అభినిష్క్రాంతః కరేణ్వేవ మహాగజః. మొత్తానికి అతడు ఆ ఒక చీకటిలోంచి అప్పుడే బయటకు వచ్చినటువంటి ఏనుగులా ఆ ఆవిడతో కలిసి రజనీచరుడు అంటే ఆ రాక్షసుడు ఆ చాలా సుఖంగా సంతోషంగా కాలం గడుపుతూ ఉన్నాడు. ఆ దేవవత్యాం సుకేశస్తు జనయామాస రాఘవ. ఈ ఈ దేవవతి యందు సుకేశుడి యందు ఒక కుమారుడు పుట్టాడు. అతడు కుమారుడు పుట్టాడు. అతని నుంచి అనేక మంది కుమారులు పుట్టారు వాడిద్దరికి. త్రీన్ పుత్రాన్ జనయామాస త్రేతాగ్ని సమ విగ్రహం. అగ్నులు 3 ఉంటాయి. త్రేతాగ్నుడు అని పేరు వాడు. వాడు ఆ రకంగా త్రేతాగ్ని వలె మిక్కిలి ప్రకాశిస్తూ ఉన్నటువంటి 3 పుత్రులు జన్మించారు ఈ దేవవతి సుకేశుడు అనేటువంటి వాళ్ళకి. వాళ్ళ పేర్లు ఏమిటాయి అంటే మాల్యవంతం సుమాలించ మాలించ బలినాంబరం త్రినేత్ర సమాన్ పుత్రాన్ రాక్షసాధిపక. సుకేశుడు అనే రాక్షసుడికి దేవవతి అనేటువంటి గంధర్వ స్త్రీకి ఆ రకంగా 3 పుట్టారు. మాల్యవంతుడు, సుమాలి, మాలి అనేటువంటి పేరు కలిగినటువంటి మిక్కిలి బలవంతుడైనటువంటి రాక్షసులు పుట్టారు ఈ సుకేశి అనేటువంటి వాడు. త్రయో లోకా ఇవావ్యగ్రాహ త్రయో లోకాః ఇవావ్యగ్రాహ స్థితాశ్రయ ఇవాగ్నయః త్రయో మంత్రా ఇవాత్యుగ్రాహ త్రయో ఘోరా ఇవామయోః. వాళ్ళు ఎలా ఉన్నారయ్యా అంటే 3 మంత్రాల వలె వెలిగిపోతూ ఉన్నారు ముగ్గురు కూడా. 3 మంత్రాలు ఏమిటంటే మంత్రాలు 3 రకాలు చెప్తారు. ఉత్సాహము ప్రభు మంత్ర శక్తయ. 3 మంత్రములు అంటే ఉత్సాహ శక్తి, ప్రభు శక్తి, ఆలోచన శక్తి. ఈ 3 ఉండాలి రాజ్యం చేయాలంటే. ఈ 3 శక్తులు ఒక 3 రూపాలు ధరించి తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నారు ఈ 3 కుమారులు కూడా. అలాగే 3 వేదాలు తిరుగుతున్నాడు. త్రయ ఇవ అగ్నయ, 3 అగ్నులు లాగా. అలాగే 3 ఆమయములు లాగా. ఆమయం అంటే రోగం. 3 రోగాలు ప్రపంచం అంతా తిరుగుతున్నాయని ఉన్నారు వీళ్ళు. అదేం పోలికో చూడండి. అంటే రాక్షసులు వాళ్ళందరినీ బాధ పెడుతూ ఉంటారని చెప్పడం. 3 రోగాలు ఏంటంటే వాత, పిత్త, శ్లేష్మం అనేటువంటి రోగాలు. ఈ 3 రోగాలు 3 రూపాలు ధరించి తిరుగుతున్నాయి అన్నట్టుగా ఈ 3 కొడుకులు కూడా తిరుగుతున్నారు. త్రేతాగ్ని సవర్చస, బాగా తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నారు. మొత్తానికి త్రయః సుకేశస్య సుతాః త్రేతాగ్ని సమతేజసః వివృద్ధిమగమం తత్ర వ్యాధయోపేక్షిత ఇవ. ఒక వ్యాధి పెరిగినట్లు, ఒక శరీరంలో ఒక వ్యాధి గబగబా పెరిగిపోయినట్టు వీడి 3 కూడా పెరిగి పెద్దవాళ్ళు అయిపోయారు. మాల్యవంతుడు, సుమాలి, మాలి అనేటువంటి రాక్షసులు 3. వీడు సుకేశుడికి ఆ దేవవతి అనేటువంటి ఆవిడికి పుట్టినటువంటి ఒక గంధర్వ స్త్రీకి పుట్టినటువంటి బిడ్డలు వీరు 3 కూడా. వరప్రాప్తిం పితుష్టేతు జ్ఞాతే స్వరతపో బలాత్
తపస్తప్తుం గతామేరుం భ్రాతర కృత నిశ్చయా. నాన్నగారికి అంతటి బలం శక్తి ఎలా వచ్చింది అని అడిగారు. అంటే ఏమైనా తపస్సు చేశారు, శివపరమాత్మ పుట్టగానే ఏడ్చాడు, ఏడిస్తే శివపరమాత్మ ప్రత్యక్షమయ్యారు, ప్రత్యక్షమయ్యి ఇవన్నీ ఇలాంటి బలాలన్నీ ఇచ్చారయ్యా ఆయనకి అనేటప్పుడు మేము కూడా తపస్సు చేస్తాం అయితే అని. చేయండి రా అన్నారు. వాళ్ళ ముగ్గురు కూడా ఆ ఆ, శివుడి కోసం తపస్సు చేయాలనేటువంటి కృత నిశ్చయం చేసుకొని తపస్తప్తుం గత మేరు పర్వతం దగ్గరికి వెళ్ళి కృత నిశ్చయా, ఎలాగైనా పరమాత్మను ప్రత్యక్షం చేసుకుని వరాలు అడిగి మనం బలం పొందాలి అనేటువంటి ఉద్దేశంతో తపస్సు చేయడం మొదలుపెట్టారు. ప్రగృహ్య నియమాన్ ఘోరాన్ రాక్షసాన్ నృపసత్తమా విచేరుస్తే తపో ఘోరం సర్వభూత భయావహం. తపస్సు సమస్త భూతములని భయపెట్టేలాంటి తపస్సు చేశారు. మనం తపస్సు చేస్తే భూతములు సమస్తములు ఎందుకు భయపడిపోతాయండి? వాటికేం సంబంధం నువ్వు తపస్సు చేసుకుంటే అంటే, తపస్సు చేసినప్పుడు ప్రకృతిలో కొన్ని సంక్షోభాలు కలుగుతాయి. తపస్సు చేసేవాడి యొక్క శరీరంలో వేడి ఉష్ణత పెరిగిపోయి ఆ చుట్టుపక్కలంతా వేడెక్కిపోతుంది. అక్కడ ఉన్నటువంటి చెట్లు అవన్నీ కూడా మాడిపోతూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి జీవులన్నీ మరణిస్తూ ఉంటాయి. ఆ తపస్సు తీవ్రత పెరిగే కొద్దీ ఆ ఎఫెక్టెడ్ ఏరియా చాలా ఎక్కువైపోతూ ఉంటుంది. ఆ రకంగా సర్వభూతములు భయపడేటంతటి ఘోరమైనటువంటి చాలా గొప్ప నియమాలతోటి అతడు తపస్సు చేశారు వాళ్ళ ముగ్గురు కూడా. సత్యార్జవశమోపేతై తపోభిరతి దుష్కరై సంతాపయంత్రీన్ లోకాన్ సదేవాసుర మానుషాన్. మొత్తానికి వాళ్ళు సత్యంతో, ఆర్జవంతో, శమదమాది గుణాలతోటి పిరి దుష్కరమైనటువంటి భయంకరమైనటువంటి తపస్సు చేశారు. ఆ తపస్సుకి ముల్లోకాలు కూడా గడగడలాడిపోయేంతటి తపస్సు చేశారు వాళ్ళ ముగ్గురు కూడా. మాల్యవంతుడు, సుమాలి, మాలి, వాళ్ళ ముగ్గురు సుకేతి, దేవరాతి అనేటువంటి వాళ్ళ యొక్క కుమారుడు. ఈ దేవవతి అనేటువంటి ఆవిడ గంధర్వ స్త్రీ, సుకేశ్వరుడు ఉన్నవాడు రాక్షసుడు. ఇది మనం మర్చిపోకుండా ఉండడం కోసం చెప్పుకుంటూ ఉన్నాం. ఎందుకంటే చాలా పేర్లు వచ్చేటప్పటికి ఏ పేరు ఎవరి గురించి చెప్తున్నామో తెలియకపోయేటువంటి లక్షణం ఒకటి ఉంటుంది. తతో విభు చతుర్వక్త్ర విమానవరమాస్థిత సుకేశపుత్ర రామంత్యా వరదోస్మీత్య భాషత. అందరూ దేవతలు వీళ్ళందరూ వెళ్ళి మొరపెట్టుకున్నారు బ్రహ్మగారికి. మహాప్రభు వాళ్ళేంటంటే బాబు ముగ్గురు వాళ్ళ తపస్సు మేము చూడలేకపోతున్నాం, జనాలందరూ బాధపడిపోతున్నారు, ముల్లోకాలు గడగడలు ఆడిపోతున్నాయి, మీరు ఏదైనా చేయాలి అనగానే బ్రహ్మగారు వాళ్ళకి కబురు పెట్టారు. వాళ్ళిద్దరిని రమ్మని, ఏమయ్యా నేను మీకు వరాలను ఇవ్వదలుచుకున్నాను, మీరేం కోరితే అది ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, తపస్సును మీరు కాస్త ఆపు చేయండి అన్నారు. బ్రహ్మాండం వరదం జ్ఞాత్వా సేంద్రై దేవగణైర్వృతం. బ్రహ్మగారు ఒక్కరూ లేరు అక్కడ, ఇంద్రుడు, తమస్సు దేవతలు ఉన్నారు. వాళ్ళందరినీ వెనకాల పెట్టుకుని వచ్చాడు బ్రహ్మగారు. ఆ బ్రహ్మ మనకి వరం ఇస్తాడు అనేటువంటి నమ్మకం వాళ్ళకి కలిగింది. దాంతో ఊచుః ప్రాంజలయ సర్వే వేపమానాయి భద్రుమాహ. వాళ్ళందరూ చేతులు జోడించి మిక్కిలి భక్తి శ్రద్ధలతోటి బ్రహ్మగారితో ఇలా అంటున్నారు. తపసా ఆరాధితో దేవా యది నో దిశసే వరం. మేము చేసిన తపస్సుకు నిజంగా బ్రహ్మదేవా నువ్వు సంతృప్తిపడి మాకు వరాలు ఇవ్వాలి అనుకున్నట్లయితే, అజేయాః శత్రు హంతారః తథైవ చిరజీవినః. మేము చిరంజీవులం కావాలి, అజేయులం కావాలి, మమ్మల్ని ఎవరు ఓడించడానికి లేదు. అలాగే శత్రుహంతారః, మా శత్రువు ఎవరు కూడా బతకడానికి లేదు, మేము వాళ్ళని సంహరించేటువంటి బలం మాకు ఉండాలి. మమ్మల్ని ఎవరు ఓడించకూడదు, మేము అందరినీ ఓడించాలి, మేము చిరంజీవులం అయి ఉండాలి. ఇది వరం మాకు కావాలి, ఇవ్వగలవా నువ్వు అని అడిగారు బ్రహ్మగారిని అమాల్యవంతుడు, సుమాలి, మాలి అనేటువంటి రాక్షసు. ప్రభవిష్ణో భవామేతి పరస్పరమనువ్రతాః. నువ్వు కనుక అలా ఇచ్చినట్లయితే మేము తపస్సు మానేసి బుద్ధిగా చక్కగా ఉంటాము. ఈ తపస్సు చేసి మిమ్మల్ని అందరినీ మేము ఇబ్బంది పెట్టము, ఈ ముల్లోకాల్ని పీడించము. కాబట్టి తపస్సుల ద్వారా ముల్లోకాల్ని మేము పీడించము, కాబట్టి మాకు ఆ వరం ఇవ్వవలసింది అని చాలా తెలివిగా బ్రహ్మగారిని ఒక వరం అడిగారు. ఏవం భవిష్యదీతి, అలాగే జరుగుగాక అని చెప్పి ఆ సుకేశ తనయాన్ విభు సయయౌ బ్రహ్మలోకాయ బ్రహ్మణ వత్సలః.
వేదాలను రక్షించుకునేటువంటి వేదములు చదివేటువంటి వారి మీద ఈ సమస్త లోకములలోనూ పరమాత్మని ప్రేమించే వారి యందు ప్రేమ కలిగినటువంటి బ్రహ్మగారు ఏం చేస్తున్నారే అంటే అలాగే ఇవ్వగాక అని చెప్పి వాళ్ళ ముగ్గురికి చెప్పి ఏ యౌ బ్రహ్మలోకాయ తన సత్యలోకానికి తాను చక్కపోయారు బ్రహ్మగారు, ఇంద్రుడు, సమస్త దేవతలతో కూడి. వీళ్ళకి ఇప్పుడు వరాలు వచ్చాయి. వరం లబ్ధ్వాతు తే సర్వే రామ రాత్రించ రాస్తదా సురాసురాన్ ప్రబాధంతే వరదాన సునిర్భయా. మనం చావం, మనం ఎవరు ఓడించలేరు, మనం అందరినీ ఓడించగలం. ఇంకా తెలిస్తే ఏ మనిషినైనా పట్టుకోగలమండి? నన్ను ఎవరు ఓడించలేరు, నేను అందరినీ ఓడించేయగలను, నాకు చిరజీవితం చిరకాల జీవితం ఉంది అంటే ఎందుకు ఊరుకోవాలి? ఒక కర్ర పట్టుకుని వాళ్ళు అందరినీ చెత్తకొట్టడం మొదలెట్టారు, అందరినీ హింసించడం మొదలెట్టారు. సురాసురాన్ ప్రబాధంతే. సో దేవాసురులందరినీ కూడా వాళ్ళు బాధించడం మొదలుపెట్టారు. ఈ మాల్యవంతుడు, మాలి, సుమాలి అనేటువంటి ముగ్గురు. తైః వధ్యమానాః త్రిదశాః సర్షి సంఘాః సచారణాః త్రాతారం నాతిగచ్చంతి నిలయస్థాయ ధానరాః. ఇంకా అలాగ వాళ్ళు నుంచి తప్పించుకుని పారిపోతూ ఈ త్రిదశులు అంటే దేవతలందరూ కూడా, ఋషులందరూ కూడా, చారణులందరూ కూడా, అంటే రాక్షసులు కాని ఇతర జాతుల వాళ్ళందరూ కూడా త్రాతారం నాధిగచ్చంతి, తమని రక్షించేటువంటి వాడు ఎక్కడా కనపడక నిరయస్థాయ దానరాహ. నరకంలో ఉన్నవాడిని ఎవడు రక్షించగలడు? మానవుడిని. అలాగే నరకంలో ఉన్న మానవుల వలె ఈ దేవతలు, ఋషి సంఘములు, చారణులు కూడా అటు ఇటు పరిగెడుతూ ఉన్నారు వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి. అథతే విశ్వకర్మాణం శిల్పినాం వరమవ్యయం ఊచుః సమేత్ సంహృష్టాః రాక్షసాః రఘుసత్తమా. ఓ రామచంద్ర, వాళ్ళప్పుడు విశ్వకర్మ దగ్గరికి వెళ్ళారయ్యా. విశ్వం దగ్గరికి వెళ్ళి ఒక వరాన్ని కోరారు విశ్వకర్మని. ఓజస్తేజో బలవతా మహతామాత్మ తేజస గృహకర్త భవానేవ దేవానాం హృదయేప్సితం. వీళ్ళు మేము ఎక్కడుంటే అక్కడ మమ్మల్ని చావగొడుతున్నారయ్యా. మాకు శత్రు దుర్భేద్యమైనటువంటి, ఎవరూ రావడానికి వీల్లేనటువంటి, అందంగా దేవతలు ఉండడానికి అవకాశం ఉన్నటువంటి ఒక గృహాన్ని నువ్వు నిర్మించి పెట్టు, ఒక ఇల్లు మాకు కట్టిపెట్టు అని చెప్పి వాళ్ళు విశ్వకర్మని ప్రార్థించారు. అస్మాకమపి తావత్వం గృహం కురు మహామతే హిమవంతమపాసిత్య మేరుం అందరమేవ మహేశ్వర గృహ ప్రఖ్యం గృహం న క్రియతాం మహత్. కాబట్టి నువ్వు ఎక్కడ ఇల్లు కట్టినా సరే, హిమవత్ పర్వత ప్రాంతంలో కట్టినా, మేరు పర్వతం దగ్గర కట్టినా, మందర పర్వతం దగ్గర కట్టినా సరే, మహేశ్వర గృహం లాంటి గృహం ఒకటి, అంటే ఎవరూ చదవడానికి వీలు లేనటువంటి, మమ్మల్ని మేము రక్షించుకోవడానికి అవకాశం ఉండేటువంటి ఇల్లు ఒకటి కావాలి. విశ్వకర్మ తతస్తేషాం రాక్షసానాం మహాభుజః నివాసం కథయామాస శక్రస్యేవ అమరావతి. ఇంద్రుడు అమరావతి పట్టణం లాంటి మరొక పట్టణాన్ని విశ్వకర్మ తయారు చేశాడు ఆ రాక్షసుల కోసం. వాళ్ళు ఎక్కడ ఉంటారు? వీళ్ళకి వేరే ఇల్లు. ఉత్తర హిమాలయ పర్వతాల దగ్గర దేవతలకి ఇల్లు, దక్షిణ వైపు రాక్షసులకి ఇల్లు అన్నట్టుగా కట్టిపెట్టాడు. దక్షిణస్య ఉదదే తీరే త్రికూటో నామ పర్వతః. దక్షిణ సముద్రం దగ్గర త్రికూటము అనేటువంటి ఒక పర్వతం ఉన్నది. సువేల ఇతి చాప్యన్యో ద్వితీయస్తత్ర సత్తమాః. సువేల పర్వతము, త్రికూట పర్వతము, రెండు పర్వతాలు దక్షిణ సముద్ర తీరంలో ఉన్నాయి. శిఖరే తస్య శైలస్య మధ్యమే అంబుద సన్నిభే శకునైరపి దుష్ప్రాపే టంకచ్ఛిన్న చతుర్దశి త్రింశద్యోజన విస్తీర్ణ శతయోజనమాయత స్వర్ణ ప్రాకార సంవీత హేమతోరణ సంవృత. ఆ త్రికూట పర్వతం మీద ఒక నగరాన్ని తయారు చేశాడు శిఖరం మీద. దాని మధ్యలో ఎలాంటిది అది? శకునైరపి దుష్ప్రాపే, పక్షి కూడా దూరం లేదు అందులోకి, పక్షులు కూడా ప్రవేశించడానికి వీలైనటువంటి దట్టమైనటువంటి రక్షణ ఏర్పాటు ఉన్నటువంటి ఆ ప్రదేశంలో 30 యోజనాల విస్తీర్ణము,
100 యోజనాల వెడల్పు ఉన్నటువంటి, అంటే సన్నగా పొడుగ్గా ఉంటుంది అనమాట. అలా ఉండేటువంటి ఒక నగరాన్ని ఆ త్రికుటి పర్వతం మీద తయారు చేశాడు. అది స్వర్ణ ప్రాకార సంవీత. ఆ ఊరు మొత్తం అంతా కూడా స్వర్ణ ప్రాకారం ఉన్నాయి. హేమ తోరణ సంవృత, బంగారు తోరణాలు ఉన్నాయి. మయా లంకేతి నగరీ శక్రాజ్ఞప్తేన నిర్మిత, తస్యాం వసత దుర్ధర్షాః యూయం రాక్షస పుంగవాః. ఇతని ముగ్గురు రాక్షసుల దగ్గరికి వెళ్ళి విశ్వకర్మ చెప్పారు, మీరు ఎప్పుడు అలాంటి నగరాన్ని చూసి ఉండరయ్యా, మీరు ఇక్కడే అక్కడికి తిరిగి అందరినీ బాధపడుతున్నారు. మీకంటూ ఒక చోటు ఉంటే బాగుంటుంది, మీరు అక్కడే ఉంటే హాయిగా ఉంటుంది. నేను మీకోసం ఒక నగరాన్ని కడుతున్నాను అని చెప్పి లంకేతి నగరీ, సాక్షాత్తు ఇంద్రుడు నన్ను కట్టమని అడిగాడు మీకోసం, నేను కష్టపడి ఒక అందమైనటువంటి నగరాన్ని కట్టాను, మీరు అందరూ ఉంటే బాగుంటుంది అని వాళ్ళని అభ్యర్థించాడు విశ్వకర్మ. అమరావతీం సమాసాద్య సేంద్రాయివ దివౌకసః, లంకా దుర్గం సమాసాద్య రాక్షసై బహుభిర్వృత. ఇదివరకు వాళ్ళు అమరావతి పట్టణం మీద దండెత్తడానికి వెళ్ళారు, చూశారు. కానీ ఇప్పుడు లంకా నగరాన్ని చూస్తుంటే దానికన్నా ఇది బాగుంది అనిపించింది. కాబట్టి ఇంకే అనవసరంగా ఇంద్రుడిని వెళ్ళి చెత్తకొట్టడం ఎందుకు, వాళ్ళని బాధించడం ఎందుకు, మనం ఇక్కడ ఉంటే ఈ ఇంట్లో బాగుంటుంది కదా అని చెప్పి ఆ ముగ్గురు, మాల్యవంతుడు, సుమాలి, మాలి, ఆ ముగ్గురు రాక్షసులు కూడా లంకా నగరాల్లోకి వచ్చారు. భవిష్యధ దురాదర్శాః శత్రూణాం శత్రుషూదనాః. మొత్తానికి అది మీకు ఇల్లు అయితే బాగుంటుంది అని ఆయన ఎప్పుడైతే చెప్పాడో విశ్వకర్మ వచశ్రుత్వా తతస్తే రాక్షసోత్తమాః సహస్రానుచరా భూత్వా గత్వా తామవసన్ పురీ. అనేక వేల మంది అనుయాయులతో కలిసి, తమ యొక్క పరిచారకులతో కలిసి వాళ్ళు ఆ లంకా నగరాన్ని నివాసంగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ లంకా నగరంలో వాళ్ళు ఉంటూ ఉన్నారు. అంటే లంక మొదటగా తయారు చేయబడింది రాక్షసుల కోసం. అటువంటి రాక్షసుల్ని తర్వాత వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అది కుబేరుడికి ఇవ్వడం జరిగింది. రామచంద్రమూర్తి వాళ్ళు ఖాళీ చేసి ఎందుకు వెళ్ళిపోయారు, మొదట అసలు వాళ్ళకి అది ఎలా వచ్చింది అని ప్రశ్న వేశారు. దానికి చెప్తూ ఉన్నారు వాళ్ళు ఆ ముగ్గురు రాక్షసులు తపస్సులు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమై, మీకు వరం కోరుకోండి, అటు ఇటు తిరిగి అందరినీ ఇబ్బంది పెట్టద్దు, మీకు ఒక నగరం ఏర్పాటు చేస్తామని చెప్పి, ఆ దేవతలకు ఒక నగరము, మీకు ఒక నగరము విడిగా ఉంటుంది. వాళ్ళది మేరు పర్వతాల దగ్గర మహేశ్వరుడు సన్నిధి దగ్గర ఉంటుంది దేవతలది. మీరు దక్షిణ సముద్రం దగ్గర ఈ లంక అనేటువంటిది విశ్వకర్మ చేత కట్టింపిస్తామన్నారు. కట్టించి వాళ్ళకి రాక్షసులకి ఇచ్చారు. వాళ్ళు చూడగానే వాళ్ళకి అది నచ్చింది. ఇంద్రుడి అమరావతి కన్నా ఇదే బాగుంది అనిపించి వాళ్ళు అక్కడ ఉండడానికి సిద్ధపడ్డారు. ఎలా ఉన్నది? దృఢ ప్రాకార పరిఖాం హైమైర్ గృహసతైర్వృతాం లంకాం అవాప్యతే హృష్టాహన్యవసన్ రజనీచర. చాలా ఆనందపడిపోయారు. ఎక్కడ చూసినా బంగారంతో కట్టేశారు. అటువంటి లంకా నగరాన్ని చూసి వాళ్ళు ఆనందపడిపోయి, ఆ లంకా నగరం మాకు కావాలి, మేము ఇక్కడ ఉంటాము అనేటువంటి నిర్ణయాన్ని తీసుకుని వాళ్ళు అక్కడ ఉండడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఏతస్మిన్నేవ కాలే తు యథా కామంచ రాఘవ నర్మదా నామ గంధర్వీ బభూవ రఘునందనః. అలా చాలా కాలం గడిచిన తర్వాత ఈ మధ్యకాలంలో ఒకనాడు నర్మదా అనేటువంటి పేరున్నటువంటి ఒక గంధర్వ కన్య, తస్యాః కన్యాత్రయం హ్యాసీత్ ధీ శ్రీ కీర్తి సమద్యుతి జ్యేష్ఠక్రమేణ సా తేషాం రాక్షసానామ రాక్షసీ కన్యాః తాః ప్రదదౌ హృష్టాః పూర్ణచంద్ర నిభాననాః త్రయాణాం రాక్షసేంద్రాణాం త్రిస్రో గంధర్వ కన్యకాః. నర్మదా అనే పేరు పెట్టుకునేటువంటి ఆ గంధర్వ స్త్రీకి ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. ఆ ముగ్గురు అమ్మాయిలు కూడా చాలా అందంగా ఉంటారు, చాలా తెలివైన వాళ్ళు. ధీ, శ్రీ, హ్రీ అనేటువంటి వాటితో సమానంగా ఉంటారు. సాక్షాత్ లక్ష్మీ స్వరూపాల్లో ఉన్నటువంటి తన యొక్క ముగ్గురు కూతుళ్ళని కూడా తీసుకొచ్చి, పెద్దవాడికి పెద్ద అమ్మాయిని, మధ్యవాడికి మధ్య అమ్మాయిని, మూడో వాడికి మూడో అమ్మాయిని జ్యేష్ఠ క్రమేణ ఆ పెద్దరికం ప్రకారం మాల్యవంతుడు, సుమాలి, మారి వాళ్ళ ముగ్గురికి తన ముగ్గురు చంద్రబింబం వంటి ముఖం కలిగినటువంటి తన ముగ్గురు కన్యల్ని ఇచ్చి ఆవిడ వివాహం చేసింది ఈ నర్మదా అనే పేరున్నటువంటి ఒక గంధర్వ స్త్రీ. దత్తా మాత్రా మహాభాగా నక్షత్రే భగదైవతే కృతదారాస్తు తే రామా సుకేశ తనయాస్తదా. మొత్తానికి ఆవిడ చేత భగదైవత నక్షత్రంలో, భగదైవతము అనేటువంటి మాటకి ఉత్తర ఫల్గుని నక్షత్రం అర్థం. ఉత్తర ఫల్గుని నక్షత్రంలో
ఆవిడ తన ముగ్గురు కుమార్తెల్ని ఆ ముగ్గురు రాక్షసులకి ఇచ్చి వివాహం చేసింది. వాళ్ళు చిక్రీడు సహ భార్యాభి అప్సరోభిరివామరాహ, భార్యలతోటి సుఖంగా కాపురం చేస్తూ చాలా కాలం లోకాలను హింసించడం మానేసి అందమైనటువంటి లంకాపురంలో నివాసం ఉన్నారు మాల్యవంతుడు, సుమాలి, మాలి అనేటువంటి ముగ్గురు రాక్షసులు. తతో మాల్యవతో భార్య సుందరి నామ సుందరి. మాల్యవంతుడు పెద్ద ఆయన యొక్క భార్య పేరు సుందరి. ఆవిడ మహా సౌందర్య రాశి. సుందరి నామ సుందరి, సుందరి అనే పేరు కలిగినటువంటి ఒక సౌందర్య రాశి మాల్యవంతుడి యొక్క భార్య. సతస్యాం జనయామాసా యదపత్యం నిబోధ తత్. ఆవిడికి మాల్యవంతుడికి సుందరి అనేటువంటి ఆవిడికి పిల్లలు పుట్టారు. ఎవరు? వజ్రముష్టి విరూపాక్షో దుర్ముఖశ్చైవ రాక్షసః సుప్తఘ్నో యజ్ఞకోపశ్చ మత్తోన్మత్తౌ తథైవ చ. ఆవిడకి పుట్టిన వాళ్ళందరూ మహారాక్షసులు, ఘోర రాక్షసులు పుట్టారు. వజ్రముష్టి ఒకటి పేరు, విరూపాక్షుడు ఒకటి పేరు, దుర్ముఖుడు ఒకడు, సుప్తఘ్నుడు ఒకడు, యజ్ఞకోపుడు ఒకడు, మత్తోన్మత్తుడు, మత్తుడు ఉన్మత్తుడు ఇద్దరు. మొత్తానికి వాళ్ళందరూ పుట్టారు. ఈ పెద్దవాడు మాల్యవంతుడు అనేటువంటి వాడు. అనలాచా భవత్ కన్యా సుందర్యాం రామసుందరి సుమాలినోపి భార్యాసీ పూర్ణచంద్ర నిభానన. మొత్తానికి రెండో వాడైనటువంటి సుమాలికి అనల అనేటువంటి పేరు గల ఆవిడిచి పెళ్లి చేశారు మధ్యావిడ. ఆవిడ పూర్ణచంద్ర నిభారణ, చాలా అందమైనటువంటిది, సౌందర్య రాశి. వాళ్ళకి పిల్లలు పుట్టారు. నామ్నా కేతుమతి నామా ప్రాణేభ్యోపి గరీయసి సుమాలి జనయామాస యదపత్యం నిశాచర. ఈ మొదటావిడికి మాల్యవంతుడికి అతని భార్య సుందరి అనేటువంటి ఆవిడికి కూడా అనేక మంది రాక్షసులు పుట్టారని వాళ్ళ పేరు చెప్పారు, వజ్రముష్టి, విరూపాక్షుడు, దుర్ముఖుడు అని. వాళ్ళతో పాటు ఒక కూతురు కూడా పుట్టింది, ఆవిడ పేరు అనల. ఇంకా రెండో వాడు సుమాలి. ఈ సుమాలికి వచ్చేటప్పటికి ఆవిడ అతని భార్య పేరు కేతుమతి. ప్రాణేభ్యోపి గరీయసి, చాలా ప్రేమించేవాడు భార్యని. సుమాలి జనయామాస యదపత్యం నిశాచరః కేతుమత్యా మహారాజా తన్నిబోధానుపూర్వశః ప్రహస్తోన అకంపనశ్చైవ వికటః కాలకార్ముకః ధూమ్రాక్షశ్చ దండశ్చ సుపార్శ్వశ్చ మహాబలః. అందరూ పెద్ద చెప్పుకోగలిగినటువంటి పేర్లు గల వాళ్ళు ఏం లేరు. వీళ్ళందరూ మనం యుద్ధగాడలు చూసేసాం, వీళ్ళందరి యొక్క మరణాలు. ప్రహస్తుడు, అకంపనుడు, వికటుడు, కాలకార్ముకుడు, ధూమ్రాక్షుడు, దండు, సుపార్శ్వుడు, వీళ్ళందరూ పిల్లలుగా పుట్టారు సుమాలి అనేటువంటి వాడికి. సంహ్రాది ప్రహసశ్చైవ భాసకర్ణశ్చ రాక్షసః రాకా పుష్పోత్కటా చైవ కైకసీ చ శుచిస్మిత కుంభీనసీ చేతే సుమాలే ప్రసవాస్మృతాః. ఇతనికి సంహ్రాదుడు, ప్రహసుడు, భాసకర్ణుడు, ధూమ్రాక్షుడు, దండు, వికటుడు, కాలకార్ముకుడు, ప్రహస్తుడు, అకంపనుడు అనేటువంటి అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా పుట్టారయ్యా. ఎవరు? రాకా పుష్పోత్కటా చైవ కైకసీ చ శుచిస్మిత. కైకసి అనేటువంటి ఒక స్త్రీ కూడా పుట్టింది. ఇంకొక ఆవిడ కుంభీనసి ఇత్యేవ, కుంభీనసి అనేటువంటి అమ్మాయి కూడా పుట్టింది. అంటే కొంతమంది అబ్బాయిలు, కొంతమంది అమ్మాయిలు కలిగారు మధ్యవాడైనటువంటి సుమాలికి. అందులో అమ్మాయి పేరు కైకసి, ఇంకో అమ్మాయి పేరు కుంభీనసి. ఇంకా మూడో వాడు మిగిలాడు మాలి. మాలేస్తు వసుధారామా గంధర్వీ రూపశాలిని భార్యాసీత్ పద్మపత్రాక్షి స్వక్షీ యక్షీవ రూపమా. అతడి ఈ మూడో వాడు మాలి యొక్క భార్య పేరు వసుధ. వసుధ అనేటువంటి పేరు కలిగినటువంటి భార్య. ఆవిడ కూడా పద్మపత్రాక్షి, మంచి అందమైనటువంటి ఆవిడ. సుమాలేరనుజస్తస్యాం జనయామాస యత్ ప్రభో అపత్యం కథ్యమానంతు మయా త్వం శృణు రాఘవ. మొత్తానికి మాలికి ఎటువంటి పిల్లలు కలిగారో అది కూడా చెప్తాను, విను రామచంద్ర. అనిలశ్చ అనలశ్చైవ హర సంపాతిరేవ చ ఏతే విభీషణామాత్యాః మాలేయాస్తు నిశాచరాః. విభీషణుడు శరణాగతి కోరడం కోసం నలుగురితో పాటు పైకి లేచిపోయాడని మనం చెప్పుకున్నాం.
నలుగురితో పాటు వచ్చి రామచంద్రుడి దగ్గరికి వచ్చారని చెప్పాం. ఆ నలుగురు ఎవరయ్యా అంటే ఈ మాలి యొక్క ఆ, కుమారుడు వాడు. అనిలుడు, అనలుడు, సంపాతి, హరుడు అనేటువంటి పేర్లు కలిగినటువంటి నలుగురు. వీళ్ళు విభీషణుడికి అమాత్యులుగా ఉన్నారు తర్వాత కాలంలో. వీళ్ళందరూ కూడా చిన్నవాడైనటువంటి మాలి యొక్క సంతానము. తతస్తుతే రాక్షపుంగవాస్తయో నిశాచరై పుత్రశతైశ్చ సంవృతాః సురాన్ సహేంద్రాన్ ఋషిగణాన్ నాగయక్షాన్ బబాధిరే తాన్ బహువీర్య దర్పితాః. ఎప్పుడైతే 100 మంది దాకా పిల్లలు పుట్టేశారో వాళ్ళకి ఇంకెదురు లేదనుకుని వాళ్ళు వర దర్పితులై వరమదంతో వాళ్ళు ఇంద్రుణ్ణి, యక్షుల్ని, నాగుల్ని, తక్కిన వాళ్ళందరినీ కూడా బబాధిరే బాధించడం మొదలు పెట్టారు తమ తమకున్నటువంటి వర దర్పంతో. జగద్భ్రమంతో అనిలవత్ దురాసదారణేషు మృత్యు ప్రతిమాన తేజసః వర ప్రదానాదతి గర్వితాభృశం క్రతుక్రియాణం ప్రశమంకర సదా. వాళ్ళు మృత్యు సమాన తేజసాహ. ఇప్పుడు వాళ్ళకి ఇంకా గర్వం పెరిగిపోయింది. వాళ్ళ సంతానం తమ వంశానికి ఇంకా అడ్డు లేదు అనుకుంటూ ఉన్నారు. అటువంటి సమయంలో వాళ్ళు మృత్యుతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాళ్ళని ఆ వరదాన గర్వంతో యజ్ఞయాగాదులన్నీ పాడి చేయడం అవన్నీ చేస్తూ జగద్భ్రమంత మొత్తం జగత్తులన్నీ కూడా తిరుగుతూ ఉన్నారు. అన్ని అరాచకములు కూడా చేస్తూ ఉన్నారు. తైః వధ్యమానాః దేవాః ఋషయః సపోధనాః భయార్తాః శరణం జగ్ముః దేవదేవం మహేశ్వరం. ఇదంతా బ్రహ్మగారు ఇచ్చిన వరం వల్ల వచ్చింది మొత్తానికి. వీళ్ళు దేవతలు వాళ్ళందరూ కూడా ఋషులు వాళ్ళందరూ ఈసారి భయాంతో దేవదేవుడైనటువంటి మహేశ్వరుడి దగ్గరికి శరణం కోరారు. జగత్సృష్యంత కర్తారం అజమవ్యక్త రూపిణం ఆధారం సర్వలోకానాం ఆరాధ్యం పరమం గురుం. పరమ గురువు అయినటువంటి సర్వలోకారాధ్యుడైనటువంటి అవ్యక్త రూపంలో ఉండేటువంటి జగత్సృష్యంత కర్తారం సృష్టి స్థితి లయలు చేసేటువంటి ఆ స్వామి దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. తే సమేత్యతు కామారిం త్రిపురారిం త్రిలోచనం కూచు ప్రాంజనయో దేవాః భయగద్గద భాషిణః. వాళ్ళు భయంతో వణుకుతున్నటువంటి కంఠం కలవారై త్రిపురారి, త్రిలోచనుడు, కామారి అయినటువంటి ఆ పరమేశ్వరుడితోటి ఇలా పలుకుతూ ఉన్నారు దేవతలందరూ. సుకేశపుత్రై భగవన్ పితామహవరోద్ధతై. సుకేశుడికి 3 కుమారులు ఉన్నారయ్యా, మాల్యవంతుడు, సుమాలి, మాలి. వాళ్ళు పెట్టేటువంటి బాధలు భరించలేకపోతూ ఉన్నాం. ప్రజాచక్ష ప్రజా సర్వే బాధ్యంతే రిపు బాధనై. ప్రజలందరినీ కూడా వాళ్ళు హింసిస్తూ ఉన్నారు. శరణ్యాని ఆశ్రమాణి కృతా వినః స్వర్గాచ్చ దేవాన్ ప్రత్యావ్య స్వర్గే క్రీడంతి దేవవత్. అన్ని లోకాల్లో అందరినీ బాధించి వాళ్ళు స్వర్గలోకానికి వచ్చేసి దేవతలందరినీ కూడా చెత్త కొట్టేసి స్వర్గలోకం మాది అన్నట్లుగా ఆక్రమించుకొని వాళ్ళు క్రీడిస్తూ ఉన్నారయ్యా. అనగానే పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు వాళ్ళతో, అహం విష్ణు అహం రుద్ర బ్రహ్మాహం దేవరాడహం అహం యమశ్చ వరుణశ్చ ఇంద్రోహం రవిరప్యహం. వాడు చెప్తూ ఉన్నారు. ఈ ముగ్గురును బలదర్పంతో గరించినటువంటి వాళ్ళు అరుస్తూ ఉన్నారు. వాడు అహం విష్ణు, నేనే విష్ణువు అంటున్నాడు వాడు ఆ మాలివంతుడు. అహం రుద్ర, నేనే రుద్రుడు అంటున్నాడు సుమాలి. ఆ బ్రహ్మాహం అంటున్నాడు మాలి. వీళ్ళు మిమ్మల్ని కూడా లెక్క పెట్టడం లేదయ్యా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా లెక్క పెట్టడం లేదు వాళ్ళు ముగ్గురు. అంతగా కండకావరంతో వాళ్ళు నేనే బ్రహ్మని, నేనే విష్ణువుని, నేనే రుద్రుణ్ణి అంటూ ప్రగల్భాలు పలుకుతూ నేనే యముణ్ణి, నేనే వరుణుణ్ణి, నేనే ఇంద్రుణ్ణి అంటూ నేనే సూర్యుణ్ణి అంటూ రకరకములుగా క్రీడిస్తూ ఉన్నారు. ఇది మాలి సుమాలి చ మాల్యవంశైవ రాక్షసా. ఈ రకంగా మాల్యవంతుడు, సుమాలి, మాలి అనేటువంటి వాళ్ళు అనేక బాధలు పెడుతూ ఉన్నారు. బాధంతే సమరోద్ధర్షాః ఏ చ తేషాం పురస్సరాః తన్నో దేవ భయాత్తానాం అభయం దాతుమర్హసి. కాబట్టి ఈ కారణం వల్ల ఓ మహాదేవ, నువ్వు మాకు అభయం ఇవ్వాల్సి ఉన్నది.
మాకు అభయాన్ని ప్రసాదించు, అతని యొక్క బాధ నుంచి మమ్మల్ని రక్షించు. అశివం వపురాస్తాయ జహి వైదేవ కంటకాన్. నువ్వు మంగళప్రదుడువు కాబట్టి నువ్వు ఇప్పుడు అశివమైనటువంటి రూపాన్ని, అసౌమ్యమైనటువంటి రూపాన్ని ధరించి, క్రూరమైనటువంటి రూపాన్ని ధరించి వాళ్ళ ముగ్గురిని వెంటనే సంహరించాలి సుమా. ఎందుకని? నువ్వు ఇంత మంగళప్రదంగా ఇలా ఉంటే అతన్ని సంహరించలేవు. నీలో ఆ లయకారుడు బయటికి రావాలి. ఘోర అఘోర రూపంలో ఉంటాయి పరమాత్మ. రెండూ అవసరమే మనిషికి. పరమాత్మ ఘోరంగానే ఉండాలి, అఘోరంగానే ఉండాలి. ఘోరంగా లేకపోయినా ఒక్కొక్కసారి ప్రమాదం. ఎస్తమాను సౌమ్యంగా ఉన్నా సరే పని జరగదు. రాక్షస సంహారం చేయడానికి ఘోర స్వరూపాన్ని చూపించాలి స్వామి. కాబట్టి నీ ఘోర రూపంలో నువ్వు వాళ్ళని మట్టుపెట్టు. ఇత్యుక్త సురై సర్వై కపర్ది నీలలోహిత సుకేశం ప్రతి సాపేక్ష ప్రాహ దేవగణ ప్రభు. మొత్తానికి ఆ ఇతడు సుకేశుడు అంటే ఇష్టం శివుడికి. ఎందుకు? సుకేశుడు శివుడి కోసం ప్రార్థించాడు. ఇప్పుడు ఈ లోపల బ్రహ్మగారు ప్రత్యక్షమే వరాలు ఇచ్చేశారు. సుకేశుడు నా యొక్క భక్తుడు ఒకప్పుడు అని చెప్పి ఒకసారి ఆలోచించి వీళ్ళని, అతని కుమారుని చంపడం మంచిది. వాళ్ళ ముగ్గురు నిజంగా ఆతతాయిలు అయినప్పటికీ కూడా, వాళ్ళ ముగ్గురు జగత్తుని బాధ పెడుతున్నప్పటికీ కూడా ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచించారట శివపరమాత్మ. అహం తాన్ హనిష్యామి మయా వధ్యాహితే సురాహ కింతు మంత్రం ప్రదాస్యామి యో వై తాన్ నిహనిష్యతి. మహా తెలివైనటువంటి వాడు పరమాత్మ. ఆయన అనుకున్నాడు, నేను వీళ్ళని సంహరించలేను, ఎందుకంటే నా భక్తుడి యొక్క కుమారులు వీళ్ళు, కాబట్టి నేను వీళ్ళకి ఒక మంత్రం ఇస్తాను, ఆ మంత్రమే వాళ్ళని సంహరించేస్తుంది, అటువంటి మంత్రాన్ని నేను వాళ్ళకి ప్రసాదిస్తాను అన్నారు. ఏతమేవ సముద్యోగం పురస్కృత్య మహర్షయః గచ్చద్వం శరణం విష్ణుం హనిష్యతి సతాం ప్రభుః. దేవతలకి మంత్రం ఇచ్చి ఆ మంత్రంతో మీరు వాళ్ళని మీరే సంహరించుకోండి, నేను సంహరించలేను, ఎందుకంటే నా భక్తుని యొక్క కుమారులు వీళ్ళు ముగ్గురు అని పరమాత్మ శివుడు ఎప్పుడైతే చెప్పారో వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి శరణం విష్ణుం హనిష్యతి సతాం ప్రభుః విష్ణు దగ్గరికి వెళ్ళారు. ఏమయ్యా, బ్రహ్మగారేమో వరాలు ఇచ్చేశారు, శివుడేమో నా భక్తుడి యొక్క కుమారులు వీళ్ళు అని చెప్పి చిన్న ఆ మృదుత్వాన్ని చూపిస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి తతస్తు జయసిద్ధేన ప్రతినంద్య మహేశ్వరం విష్ణో సమీపమా జగ్ము నిశాచర భయార్దితాః. శివుడి దగ్గర వీడ్కోలు తీసుకుని వాళ్ళందరూ కూడా విష్ణు దగ్గరికి వచ్చారు. సమస్తమైనటువంటి దేవతలు, ఋషులు, గంధర్వులు, చారణులు, నాగులు, ఈ జాతులందరూ కూడా శంఖచక్రధరం దేవం ప్రణమ్య బహుమాన్య చ ఊచుః సంభ్రాంతవద్ వాక్యం సుకేశ తనయాన్ ప్రతి. ఈ సుకేశుని యొక్క తనయుల యొక్క రాక్షసుల ముగ్గురు గురించి వాళ్ళు చెబుతూ ఉన్నారు. నమస్కరించి శంఖచక్ర గదాధరుడు అయినటువంటి ఆ విష్ణుమూర్తికి నమస్కరించిన తర్వాత సుకేశ తనయైః దేవ త్రిభిః త్రేతాగ్ని సన్నిభైః ఆక్రమ్య వరదానేన స్థానాని అపహృతాని నః. విష్ణువ, ఈ సుకేశ తనయులు బలదర్పంతో, గర్వంతో మమ్మల్ని అందరినీ మా స్థానాల్ని ఊహించి బెడలగొట్టి మాకు నివాసం లేకుండా చేశారయ్యా. వాళ్ళు ఎక్కడుంటారు అంటే లంకానామపురీ దుర్గా త్రికూట శిఖరే స్థిత తత్ర స్థితాః ప్రబాధంతే సర్వాన్నః క్షణదాచరాః. వాళ్ళందరూ కూడా ఉండడానికి త్రికూట పర్వతం మీద లంక అనేటువంటి ఒక ఇల్లుడు కట్టించి ఇచ్చారు బ్రహ్మగారు. ఓరు అక్కడ ఉండొచ్చా? అక్కడ ఉండకుండా అన్ని లోకాలకి తిరిగి అందరినీ చావగొట్టి వాళ్ళ లోకాలు కూడా ఆక్రమిస్తూ ఉన్నారు వాళ్ళు. కాబట్టి మీరు మాకు సహాయం చేయవలసింది అని చెప్పి విష్ణుమూర్తిని ప్రార్థించారు ఈ దేవతలందరూ కూడా. స్వతం అస్మథితార్థాయ జహితాన్ మధుసూదన. మమ్మల్ని రక్షించడం కోసం ఓ మధుసూదన, విష్ణువు, నారాయణ, నువ్వు వాళ్ళ ముగ్గురిని కూడా సంహరించు. శరణం త్వాం వయం ప్రాప్తాః గతిర్భవ సురేశ్వర. నువ్వే మాకు గతి, కాబట్టి నిన్ను మేము శరణు కోరుతూ ఉన్నాము. నువ్వు మా హితం కోసం వారి ముగ్గురిని కూడా సంహరించు. చక్రకృత్యాస్య కమలా నివేదయమాయ వై భయేషు భయదో అస్మాకం నాణ్యోస్తి భవతా వినా. నువ్వు
ఆ చక్రకృత్ హాస్య కమలాన్ నివేదయమాయవై. చక్రం ధరించిన వాడిపై వెళ్తావు, యముడు మొదలైనటువంటి వాళ్ళతో చెప్పి సంహరింపజేస్తావు, మాకు మాత్రం నువ్వు తప్ప ఇంకొక గతి లేదు, నువ్వు ఏ రకంగా వాళ్ళని సంహరించినా మాకు ఇష్టమే. రాక్షసాన్ సమరే దుష్టాన్ సానుబంధాన్ మదోద్ధతాన్. నుద నుద అంటే సంహరించు, అణిచిపెట్టేసేయి. త్వం నో భయం దేవ నిహారమివ భాస్కర. సూర్యుడు రాగానే పొగమంచు విడిపోయినట్టు నువ్వు ఒకసారి బయటకు వచ్చి ఆ ముగ్గురు రాక్షసుల్ని కూడా సంహరించేసాయి. సూర్యుడు పొగమంచుని పారద్రోలినట్టు నువ్వు వారి ముగ్గురిని సంహరించాలి. ఇత్యేవం దైవతైర్యుక్తో దేవదేవో జనార్దన అభయం భయదోరీణాం దత్వా దేవానువాచ. వాళ్ళకి అభయం ఇచ్చినటువంటి విష్ణుమూర్తి దగ్గర జనార్దనుడైనటువంటి దేవదేవుడైనటువంటి లక్ష్మీపతి వారితో ఇలా అంటూ ఉన్నాడు. సుకేశం రాక్షసం జానే. సుకేశుడా, నాకు తెలుసయ్యా అతడు, అతని గురించి నేను విన్నాను ఇదివరకు. ఈశాన వరదర్పితం, పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరముల చేత దర్పించినటువంటి వాడు. బాగా బ్రహ్మగారు శివుడు విడిచిన వరాలతోటి దర్పాన్ని పొంది ఉన్నాడు. తాంశాస్య తనయాంజానే, ఆ సుకేశుడి కుమారులు ముగ్గురు కూడా నాకు తెలుసు. ఏషాం జ్యేష్ఠ స మాల్యం, వాళ్ళలో పెద్దవాడు మాల్యవంతుడు కదూ అన్నాడు విష్ణుమూర్తి. తానహం సమతిక్రాంత మర్యాదాన్ రాక్షసాధమాన్ నిహనిష్యామి సంక్రుద్ధ సురాభవత విద్వరాహ. మీరందరూ మీ ఆందోళన వీడండి, మీరేమి కంగారు పడకండి, శాంతంగా ఉండండి. నేను వెళ్ళి మా క్రోధంతో ఆ రాక్షసాధముల్ని సంహరిస్తాను. ఇత్యుక్తాస్తే సురా సర్వే విష్ణునా ప్రభ విష్ణునా యథావాసం యయురుష్టా ప్రశంసంతో జనార్దనం. మనకి ఎన్నాళ్ళని రక్షించేటువంటి వాడు దొరికాడు, విష్ణుమూర్తి మనల్ని కాపాడబోతూ ఉన్నాడు అనే ఆనందంతో వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఈ దేవతలు, గంధర్వులు, యక్షులు, నాగులు వీళ్ళందరూ. విబుధానాం సముద్యోగం మాల్యవంశు నిశాచర శ్రుత్వాతో భ్రాతరో వీరా విధం వచనమబ్రవీత్. వెంటనే గూఢచారులు వీడు చెప్పేశారు ఈ ముగ్గురికి, మా ప్రభు విష్ణువు ప్రతిజ్ఞ చేశాడు మిమ్మల్ని ముగ్గురిని సంహరించేస్తాట అని చెప్పి వార్త వచ్చేసింది ఈ మాల్యవంతుడు సుమారి మాలికి. ఇప్పుడు తన తమ్ముళ్ళిద్దరిని పిలిచాడు మాల్యవంతుడు. అమరాహ ఋషయశ్చైవ సంగమ్య కిల శంకరం అస్మద్వధం పరీక్షంత ఇదం వచనమబ్రువన్. ఏమయ్యా, తమ్ముళ్ళు ఇద్దరు అక్కడ కూర్చున్నప్పుడు చెప్తూ ఉన్నాడు, మీరు విన్నారా? ఋషులు వీళ్ళందరూ కూడా కలిసి శంకరుడి దగ్గరికి వెళ్ళారట, మన ముగ్గురిని సంహరించమని అడిగారట. సుకేశతనయా దేవవరదాన బలోధతాః బాధంతే అస్మాన్ సముద్రుప్తాః ఘోర రూపా పదే పదే. ఈ ఘోర రూపంతో ఉన్నటువంటి సుకేశతనయులైనటువంటి మాల్యవంతులు, సుమాలి మాలైనటువంటి రాక్షసులు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు మహాప్రభు అని చెప్పి మొరపెట్టుకున్నారటయ్యా వాళ్ళు శివుడి దగ్గరికి వెళ్ళి. విన్నారా మీరు? రాక్షసైరభిభూతాస్మా నశక్తాస్మ ప్రజాపతే స్వేషు సద్మసు సంస్థాతుం భయాత్తేషాం దురాత్మనాం. ఈ రాక్షసులు మమ్మల్ని భయపెట్టేస్తూ ఉన్నారు, మేము మా యొక్క ఇళ్లలో ఉండలేకపోతూ ఉన్నామని చెప్పి దేవతలందరూ వెళ్ళి మొరపెట్టుకున్నట్టు భయంతో. తదస్మాకం హితార్థాయ జహితాంశ్చతిలోచన రాక్షసాన్ హుంకృతేనైవ అదహ ప్రదహతాంబర. నీ మూడో కన్ను తెరిచి ముగ్గురిని సంహరించేసేయి, లేదా నువ్వు ఒకసారి హుంకారం చేసి వాళ్ళ ముగ్గురు మరణించేలా చూడు అని చెప్పి ఈ రాక్షస దేవతలందరూ కూడా మొరపెట్టుకున్నారట శివుడితోటి. ఇత్యేవం త్రిదశైర్యుక్తో నిశమ్యా అంధకసూదన శిరఃకరంచ దున్వాన ఇదం వచనమబ్రవీత్. అదే లాభం లేదు అన్నట్టుగా చెయ్యిలా ఊపి పరమేశ్వరుడు వాళ్ళతో ఇలా చెప్పాడు. అంధకసూదనుడు అయినటువంటి పరమేశ్వరుడు, అంధకాసురుడిని సంహరించిన పరమేశ్వరుడు వాడితో ఇలా అన్నట్ట. అవధ్యా మమతే దేవాహ సుకేశతనయాననే. వీళ్ళు ముగ్గురు కూడా నా భక్తుడైనటువంటి సుకేశుడి యొక్క కుమారులయ్యా, వాళ్ళని సంహరించడం కుదరదు. మంత్రంతో అప్రదాస్యామి యస్తాన్వై నిహనిష్యతి. మీకు మంత్రం ఇస్తాను, కావలిస్తే ఆ మంత్రంతో మీరే వాటిని సంహరించుకోండి, వాళ్ళని నేను సంహరించలేను నా శక్తులతో అని శివుడు మన పక్షంగా మాట్లాడాడట.
యోసౌ చక్ర గదాపాణి పీతవాస జనార్దన. పీతాంబరుడారుడైనటువంటి జగన్నాథుడు అయినటువంటి జనార్దనుడు, శంఖచక్ర గదాధరుడు అయినటువంటి ఆ విష్ణువు హరి నారాయణ శ్రీమాన్ శరణం తం ప్రపద్యథ. అక్కడికి వెళ్ళారు చివరికి వీడు. బ్రహ్మగారు శివుడు కూడా మమ్మల్ని మన ముగ్గురిని ఏమీ చేయలేమని చెప్తే వాళ్ళు మానేయకుండా వాళ్ళ ప్రయత్నాన్ని విష్ణువు దగ్గరికి వెళ్ళారు. హరదవాప్య హరాదవాప్యతే మంత్రం కామారిమభివాద్య చ నారాయణాలయం ప్రాప్య తస్వం సర్వైన్యవేదయత్. శివుడు వీళ్ళకు మంత్రం ఇస్తాను, మంత్రంతో సంహరించుకోండి మీరే అన్నాడు కదా. వాళ్ళ మంత్రాన్ని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి విష్ణు దగ్గరికి వచ్చారు. మంత్రం ఇస్తానంటే ఎందుకు వదిలేసుకుంటారు? ఆ మంత్రాన్ని విష్ణువు ఇచ్చినటువంటి మంత్రాన్ని, శివుడు ఇచ్చినటువంటి మంత్రాన్ని తీసుకుని ఆ విష్ణువు దగ్గరికి వచ్చారయ్యా. తతో నారాయణేనోక్త దేవా ఇంద్ర పురోగమాః సురాలిందాన్ హనిష్యామి సురా భవత విజ్వరా. మీరందరూ కంగారు పడకండి, నేను వెళ్ళి ఆ రాక్షసుల ముగ్గురిని సంహరిస్తానని చెప్పాడట, మాటిచ్చాడట నారాయణుడు, మన ముగ్గురిని సంహరిస్తానని. దేవానాం భయభీతానాం హరిణా రాక్షసర్షభౌ ప్రతిజ్ఞాతో వధోస్మాకం చింత్యతాం యదిహ క్షమం. సామాన్యుడు కాడు విష్ణువు అన్నవాడు. అతగాడు మన ముగ్గురిని సంహరిస్తాననేటువంటి మాట ఒకటి ఇచ్చేశాడు, వాగ్దానం ఒకటి చేశాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి రకం అతడు. కాబట్టి ఇప్పుడు మన ముగ్గురు ఏం చేయాలి మరి మనం ఆలోచించాలి. హిరణ్యకశిపోర్మృత్యు అన్యేషాంచ సురద్విషాం నముచి కాలనేమిశ్చ సంభ్రాదో వీరసత్తమః రాధేయో బహుమాయీ చ లోకపాలో ధర్మికః. విష్ణువు ఎంత గొప్పవాడంటే మనం ఇదివరకు కథలుగా విన్నాం కదయ్యా. హిరణ్యకశిపుడు నాకు పగలు గాని రాత్రి గాని ఇంట్లో గాని బయట గాని ఆ నరుని చేత గాని మృగము చేత గాని ఇలాగ సంహరించకుండా ఉండాలని వరాలు కోరాడే. ఎంత తెలివిగా అతగాడిని సంహరించాడయ్యా విష్ణువు. మీకు గుర్తుంది కదా, కృతయుగంలో జరిగిందని చెప్తున్నాడు అన్నగారు తమ్ముళ్ళిద్దరితోటి. అలాగే నముచి, కాలనేమి, సంభ్రాదులు, ఇటువంటి అనేకమైనటువంటి ఆ రాక్షసులందరినీ సంహరించాడు అతడు. రాధేయో బహుమాయీ చ లోకపాలోధ ధార్మిక యమలాజురోచ హార్దిక్య శుంభశ్చైవ నిశుంభక. మొత్తం రాక్షసుల పేర్లన్నీ చెప్పాడు చిట్ట. వీళ్ళందరినీ సంహరించేశాడు అతడు. ఇచ్చిన మాట తప్పే రకం కాదు, మన ముగ్గురిని కూడా సంహరిస్తానని మాట ఇచ్చాట. అసురాహ దానవాశ్చైవ సత్వవంతో మహాబలాహ. మన బలమైన తక్కువ, మనం మహాబలం కలిగినటువంటి వాళ్ళం. దానవులు అసురులు వీళ్ళందరూ కూడా మంచి బలమైనటువంటి వాళ్ళు పుట్టుకతోటే. సర్వే సమరమాసాద్య నశ్రూయంతే పరాజితాః. అటువంటి దానవులు అసురుడు మహాబలంతో పుట్టినప్పటికీ కూడా, పుట్టుకతోనే అంత బలం కలిగి ఉన్నవారు అయినప్పటికీ కూడా ఆ విష్ణు సంహరించగలిగాడు వాళ్ళని. మళ్ళీ వాళ్ళ పేర్లు కూడా వినపడటం, వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళందరినీ రేపు ఆయన సంహరించేశాడు. సర్వై కతుశతైరిష్టం. పోనీ వాళ్ళు ఏమన్నా సామాన్యులా? ఎన్నెన్ని పుణ్యాలు చేశారు వాళ్ళు. శారీరక బలమే కాదు, ఒక్కొక్కళ్ళు మూడంత తపస్సులు చేశారు. ఆ హిరణ్యకశిపుడు ఎన్నో తపస్సులు చేసి బ్రహ్మగారిని మెప్పించి వరాలు పొందాడు. అటువంటి వాళ్ళనే సంహరించేశాడు యాదడు. మనమేమో ముగ్గురు పెద్ద తపస్సులు చేసింది ఏం లేదు. మన తండ్రి గారు తపస్సు చేశారంతే. సర్వే సర్వాస్త్ర కుశలాః సర్వే శత్రుభయంకరాః సర్వే మాయావిదస్తథా. ఇంతవరకు నేను చెప్పిన చిట్టాలో ఉన్నటువంటి రాక్షసులందరూ ఇంతకుముందు విష్ణు చేత సంహరించబడిన వాళ్ళు అనేక యజ్ఞయాగాదులు చేశారు, తపస్సులు చేశారు. మాయలు తెలుసు వాళ్ళకి సమస్తమైనటువంటి అస్త్రశస్త్రములు తెలుసు. అందరూ కూడా శత్రు భయంకరమైనటువంటి వాళ్ళు. వాళ్ళందరినీ సంహరించేశాడట ఈ విష్ణువు. నారాయణేన నిహతాః శతశోధ సహస్రశః. ఒకళ్ళు ఇద్దరు కాదయోయ్, వందలు వేల సంఖ్యలో రాక్షసులు సంహరించేశాడు ఆ విష్ణువు, ఆ నారాయణుడు. ఏతజ్ఞాత్వా తు సర్వేషాం క్షమం కర్తుమిహార్హత. ఇవన్నీ తెలిసి కాబట్టి అతడు ఇటువంటి ప్రతిజ్ఞ చేసి మన మీదకి వస్తాడు, సంహరిస్తాడు అని మనకు తెలుసు కాబట్టి మనం కొంచెం ఓర్పుతోటి ఇప్పుడు ఏం చేయాలో చూడాలి. తతస్తు మాలీ చ శ్రుత్వా మాన్యవతో వచః ఊచుతు భ్రాతరం జ్యేష్ఠం భగాంశావివ వాసవం. మొత్తానికి
అన్నగారి దగ్గర ఈ సుమాలి మాలి కూడా జరిగిన విషయాన్ని అంతని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళే అన్నగారితోటి ఇలా చెప్తూ ఉన్నారు. స్వధీతం దత్తమిష్టం చాప్యైశ్వర్యం పరిపాలితం ఆయుర్నిరామయం ప్రాప్తం సుధర్మ ప్రాపిత పథి. మనం ఇంతవరకు కూడా ఆ చాలా ఐశ్వర్యాన్ని పొందాం, చాలా చక్కగా పరిపాలన చేశాం. ఆ చిరంజీవిత్వం కూడా ఉన్నది మనకి. చిరంజీవిత్వం ఉండి చక్కగా ఉన్నటువంటి వాడి దేవసాగరమక్షోభ్యం శస్త్రై సమవగాహ్య చ జితాద్విషో హ్యప్రతిమా సన్నో మృత్యుకృతం భయం. మన ముగ్గురికి మృత్యుతోటి భయం లేదు, కాబట్టి మనని ఎవరు ఏమి చేయలేరు. కాబట్టి ఆ దేవతలందరూ కూడా మనని ఏమీ ముట్టుకోలేరు. కాబట్టి మన శత్రువులందరినీ జయించేటువంటి శక్తి ఉంది. మనని ఎవరిని జయించకుండా ఉండేటువంటి శక్తి మనకు ఉంది. చిరంజీవులమై ఉండేటువంటి శక్తి మనకు ఉంది. కాబట్టి మనమేం భయపడక్కర్లేదు. నారాయణశ్చ రుద్రశ్చ శక్రశ్చాపి యమస్తథా అస్మాకం ప్రముఖే స్థాతుం సర్వే బిభ్యతి సర్వదా. గడగడ వణికిపోతారు నువ్వు చెప్పిన విష్ణువు, శివుడు, బ్రహ్మ, యముడు వీళ్ళందరూ మా దగ్గర. మనల్ని చూసి గడగడలు అడిపోయేటువంటి వాళ్ళని చూసి మనం భయపడేవి ఉంటాయా? అతనేదో ప్రతిజ్ఞ చేశాడని నువ్వు కంగారు పడిపోతావేంటి? విష్ణోహ ద్వేషస్య నాస్యేవ కారణం రాక్షసేశ్వర. అసలు విష్ణువుకి మన మీద కోపం ఎందుకు ఉండాలి? మనం విష్ణువుకి అపకారం చేయలేదే. దేవానామేవ దోషేణ విష్ణు ప్రచలితం మనః. మనం దేవతలు పెట్టిన బాధలు చూసి అతగాడు కరిగిపోయి వాళ్ళని రక్షిస్తాను అనేసాడు కానీ ప్రత్యక్షంగా విష్ణువుకి మనకి పెద్ద వైరం ఏమున్నది? తస్మాదద్య సముద్యుక్తాః సర్వ సైన్య సమావృతాః దేవాని దేవానేవ జిఘాంసామః ఏభ్యో దోషః సముత్థితః. అసలు దీని అంతటికీ కారణం విష్ణువు ఇలా నిర్ణయం తీసుకోవడానికి కారణం దేవతలు చేసిన పితూరి. వాళ్ళు అలా పితూరీలు చెప్పేటువంటి లక్షణం ఉంది కాబట్టి వాళ్ళని శిక్షించాలి మనం. కాబట్టి ముందు మన మీద చాడీలు చెప్పినటువంటి దేవతలందరినీ సంహరించేద్దాం, వాళ్ళ మీదకి వెళదాం. ఏవం సంరంత్య బలినః సర్వే సైన్య సమావృతాః. మొత్తానికి సైన్యాలని సిద్ధం చేశారు. మా మీద విష్ణువుకి చాడీలు చెప్పిన వాళ్ళు ఎవర్రా మీరు అని చెప్పి దేవతల మీదకి ఉద్యోగం ఘోషయిత్వా తు సర్వే నైవృత పుంగవాః యుద్ధాయ నిర్యయుః క్రుద్ధాః జంభవృత్ర బలా ఇవ. వృత్రాసురుడు, జంభాసురుడు అటువంటి రాక్షసుల వలె మిక్కిలి బలవంతులైనటువంటి వీళ్ళు సర్వ సైన్యములు తీసుకుని దేవతల మీదకి యుద్ధానికి బయలుదేరారు. ఇతితే రామ సంబంధ్య సర్వోద్యోగేన రాక్షసాః యుద్ధాయ నిర్యుయుః సర్వే మహాకాయాః మహాబలాః. మహాకాయములు, మహాబలము కలిగినటువంటి పెద్ద పెద్ద శరీరాలు కలిగినటువంటి రాక్షసులందరూ కూడా అన్ని ప్రయత్నాలతోటి ఎలాగైనా సరే యుద్ధం చేసి దేవతలందరినీ ఇంకా మళ్ళీ లేవకుండా సంహరించాలి, ఓడించాలి అనే నిర్ణయంతో బయలుదేరారు. స్యందనైః వారణైశ్చైవాహయైశ్చ గిరిసన్నిభైః కరైః గోభీరదోష్టైశ్చ సింసుమారైః భుజంగమైః. వాళ్ళు అనేకమైనటువంటి వాహనాల మీద బయలుదేరారు రాక్షసులు. ఎటువంటివి అవి? గుర్రాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, అలాగే గాడిదలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, పాములు కూడా ఉన్నాయి. ఇటువంటి అనేక రకరకములైనటువంటి వాహనాలు ఎక్కి ఈ రాక్షసులు బయలుదేరారు. మకరై మొసళ్ళు, కచ్చపై. కచ్చపం అంటే ఇది మన తాబేరు, దాని నుంచి మీనై చేపలు, విహంగై గరుడోపమై పెద్ద పెద్ద పక్షులు, సింహై వ్యాఘ్రై వరాహైశ్చ శృమరైశ్చైః సుమరైశ్చమరైరపి. మొత్తానికి ఈ రకంగా అనేక రకమైనటువంటి వాహనాలు తీసుకుని చాలా భయంకరమైనటువంటి వాహనాలను బయలుదేరారు ఈ రాక్షసులు దేవతలను సంహరించడానికి. అలా బయలుదేరే క్రమంలో త్యక్త్వా లంకాం గతా సర్వే. లంకని మొత్తాన్ని వదిలిపెట్టేశారు. లంకలో ఒక పురుగు మిగలేదు. అందరూ బయలుదేరి దేవతల మీద యుద్ధం చేయడానికి లంకని ఖాళీ చేసి బయటకు వచ్చేసారు. ప్రయాత దేవలోకాయ యుద్ధం దైవత శత్రవః.
అక్కడి నుంచి ఈ దేవతల్ని ఓడించాలి అనేటువంటి కోరికతో యుద్ధానికి వెళ్ళిపోయారు. లంకా విపర్యయం దృష్ట్వా యాని లంకాలయాన్యథ భూతాని భయదర్శిని విమనస్కాని సర్వశః. ఆ రకంగా కళకళలాడేటువంటి లంక ఒక్క పుట్ట పురుగు లేకుండా సమస్తమైన రాక్షసులు విడిచిపెట్టేసి దేవతల మీదకి యుద్ధానికి వెళ్ళిపోయారయ్యా. రథోత్తమై గుహ్యమానాః శతశోధ సహస్రశః ప్రయాతాః రాక్షసాః తూర్ణం దేవలోకం ప్రయత్నతః. మొత్తానికి దేవతని జయించాలనేటువంటి కోరికతోటి లంకానగరం మొత్తం విడిచిపెట్టేసి లంకలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా అనేక రకములైనటువంటి వాహనాల మీద బయలుదేరారు. రక్షసామేవ మార్గేణ దైవతాన్యపచక్రుముః భూతాని భయదర్శిని విషమస్థాని సర్వశః భౌమాశ్చైవ అంతరిక్షాశ్చ కాలాజ్ఞప్తా భయావహాః ఉత్పాతాః రాక్షసేంద్రాణం అభావాయ సముత్థితాః. అనేకమైనటువంటి దుశ్శకునాలు వచ్చాయి. వాళ్ళు బయటకు వెళ్తుంటే వాళ్ళ పని ఇంక అయిపోయింది అని చెప్పడం కోసం అన్నట్లుగా, వాళ్ళ మరణం సమీపించింది అని చెప్పడానికి అన్నట్లుగా అనేకమైనటువంటి శకునాలు ఉన్నాయి. భౌమ శకునములు, అంతరిక్షాలలో కూడా శకునములు కనపడుతూ ఉన్నాయి. అస్థీని మేఘావృషు వృష్ణం శోణితమేవ చ. మేఘాల నుంచి రక్తవర్షం పడుతూ ఉన్నది. వేలాం సముద్రాశ్చోత్క్రాంతాశ్చేలుశ్చాప్యధభూధరాః. పర్వతాలు కదిలిపోతూ ఉన్నాయి, సముద్రములు ఉప్పొంగిపోతూ ఉన్నాయి. అట్టహాసాన్ ముంచంతో ఘననాద సమస్వనాః వాస్యంత్యశ్చ శివాస్తత్ర దారుణం ఘోర దర్శనాః. నక్కలు ఓడలు వేస్తున్నాయి. దారుణమైనటువంటి మేఘముల యొక్క చప్పుడు వినపడుతూ ఉన్నది. ఈ ఈ దారుణమైనటువంటి అపశకునాల వచ్చే రాక్షసులు బయటకు వచ్చారు లంకానగరం నుంచి. భూమ్యాం పరిపతంతి స్మ నృత్యమానా సహస్రశః వృద్ధ చక్రం మహచ్చాత్ర జ్వలనోద్గారిభిర్ముఖైః. ఆకాశంలో భయంకరంగా డేగలు, గ్రద్దలు అవన్నీ తిరుగుతూ ఉన్నాయి. అంటే చాలా దారుణమైనటువంటి ఒక ప్రకృతి సంక్షోభం జరగబోతూ ఉన్నది అని చూపిస్తూ ఉన్నాయి. రాక్షసానాం పరిఖే భ్రమతే అలాత చక్రవత్ కపోతా రక్తపాదాశ్చ శారికా విధృతాయుః కాకాః వాస్యంతి తత్రైవ బిడాలా వై ద్విపాదయః. ఇంకా అన్ని రకములైనటువంటి అపశకునములు కనపడుతున్నాయి. పైన ఆకాశంలో వాళ్ళ చుట్టూ పక్షులు తిరుగుతూ ఉన్నాయి. వాటి కాళ్ళన్నీ రక్తసిక్తమై ఉన్నాయి. అలాగే కాకులు దారుణంగా అరుస్తూ ఉన్నాయి. పిల్లులు కూడా కనపడుతూ ఉన్నాయి. అక్కడ ఇటు అటు తిరుగుతూ ఏమైనా మాంసం దొరికితే తిందామా అన్నట్లుగా. ఉత్పాతాం స్థానాదృత్య రాక్షసాః బలగర్భితాః. ఏమన్నా చేస్తే పడిచిపోక్కర్లేదు, మనకు అటువంటి వరాలు ఉన్నాయి, ఈ ఉత్పాతాలు చూసి మనం భయపడిపోకూడదు అని వాటిని లెక్క చేయకుండా యాంత్యేవన నివర్తంతే మృత్యుపాశామపాసితాః. మృత్యుపాశంతో కట్టబడి లాక్కు వెళ్ళబడుతున్నారా అన్నట్లుగా వీళ్ళందరూ కూడా లంకానగరాన్ని విడిచిపెట్టి దేవతల మీదకి యుద్ధానికి వచ్చేసారు. మాల్యవాంచ సుమాలీచ మాలీచ సుమహాబలాః ఆసన్ పురస్సరాతేషాం క్రతూనామివపావకాః. వాళ్ళ ముగ్గురిని వాళ్ళందరి రాక్షసుని నడిపిస్తున్నటువంటి వాళ్ళు ఈ అన్నదమ్ముల ముగ్గురు, మాల్యవంతుడు, సుమాలి, మాలి. మాల్యవంతంచ తే సర్వే మాల్యవంతమివాచలం నిశాచరాహి ఆశ్రయంతి ధాతారమివ దేవతాః. మొత్తానికి మాల్యవంతుడిని ముందు పెట్టుకుని, మాల్యవంతుడిని ఆధారంగా చేసుకుని, అతని బలాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరూ వెనకాల నుంచి యుద్ధానికి బయలుదేరారు. తద్బలం రాక్షసేంద్రాణాం మహాభ్రమ ఘనాదితం జయేప్సయా దేవలోకం యయౌ మాలివసే స్థితం. మాలి నడిపిస్తూ ఉన్నాడు ఈ రాక్షస సేనలన్నింటినీ. అలా నడిపిస్తూ ఉండగా పెద్ద మేఘాలు కదులుతున్నట్టుగా ఈ రాక్షస సమూహం అంతా కూడా ఆకాశంలోకి, దేవలోకంలోకి బయలుదేరింది. రాక్షసానాం సముద్యోగం తంతు నారాయణ ప్రభుః దేవదూతాదుపసృత్య చక్రే యుద్ధే తదామనః. ఈ వార్త తెలిసినటువంటి విష్ణువు ఇంకా నేను వెళ్ళి సంహరించేదాకా కూడా ఆగలేకపోతున్నాను వీళ్ళు అని చెప్పి ఆయన కూడా యుద్ధం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. సజ్జాయుధ తూణీరో వైనతయో పరిస్థితః. గరుత్మంతుల మీద ఎక్కాడు నారాయణుడు. చేతిలో చక్రాయుధము అవి ఉన్నాయి. ఆసజ్య కవచం దివ్యం సహస్రాక్ష సమద్యుతి. అనేకమైనటువంటి ఆభరణములు, కవచములు ధరించి ఉన్నాడు విష్ణువు. ఆబధ్య శర సంపూర్ణే శుధి విమలే తదా. రెండు పక్కల కూడా అంబుది పొదులు ఉన్నాయి, బాణములు ఉండేటువంటి అంబుల పొదులు ఉన్నాయి రెండు పక్కల.
శ్రోణి సూత్రంచ ఖడ్గంచ విమలం కమలేక్షణ. మడికి అందమైనటువంటి మలనూలు లాంటిది ఉన్నది, నిర్మలమైనటువంటి మెరిసిపోయేటువంటి వాడి అయినటువంటి కత్తి ఒకటి చేతిలో ఉన్నది. శంఖ చక్ర గదా శార్గ ఖడ్గాఖ్య ప్రబలాయుధాన్ సుపర్ణం గిరి సంకాశం వైనతేయమధాస్థిత. రాక్షసానాం అభావే అభావాయోతోన్నతరం ప్రభు. మిక్కిలి వేగంగా వైకుంఠం నుంచి బయటకు వచ్చాడు విష్ణువు, సమస్తమైనటువంటి ఆయుధాలను ధరించి రాక్షస వధ చెయ్యాలి అనేటువంటి కోరికతోటి. సుపర్ణ పృష్ఠే సబభౌ శ్యామ పీతాంబరో హరి. గరుత్మంతుడి మీద ఎక్కినటువంటి పీతాంబరధారి అయినటువంటి ఆ నారాయణుడు, ఆ విష్ణుమూర్తి కాంచనస్య గిరే శృంగే సతడితోయదోయధా. మేరు పర్వతం పక్కన మెరుపు ఉన్నట్లుగా ఆ మేరు పర్వతం అసలే అదే అందమైనటువంటిది, చాలా దాని పక్కన మెరుపులు అవి ఉంటే ఇంకా ఎంత అందంగా ఉంటుందో అలాగా మేరు పర్వత శిఖరంతో మీద ఆ మేఘాలతో కూడినటువంటి మెరుపుతో కూడినటువంటి మేఘం ఉన్నట్లుగా ఆయన కదిలి వస్తూ ఉన్నాడు. మేరు పర్వతం గరుత్మంతుడు, దాని మీద ఉన్న మేఘం నారాయణుడు, ఆయన ధరించిన ఆభరణాలన్నీ కూడా మెరుపులు. ఆ రకంగా కదిలి వస్తూ ఉన్నాడు. ససిద్ధ దేవర్షి మహోరగైశ్చ గంధర్వయక్షైరుపగీయమానః సమాససాద అసురః అసుర సైన్య శత్రుంశ్చ క్రాసిశార్ంగయుధ శంఖపాణి. అనేకమైనటువంటి శంఖచక్ర గదాయది ఆయుధములన్నీ ధరించినటువంటి ఆయన దేవతలు వీళ్ళందరూ కూడా స్తోత్రములు చేస్తూ ఉండగా, జయ జయధ్వానులు పలుకుతూ ఉండగా గరుత్మంతుడి మీద రాక్షసుల దగ్గరికి వచ్చారు. సుపర్ణ పక్షానిలనున్న పక్షం భ్రమత్పతాకం ప్రవికీర్ణ శస్త్రం చచారత రాక్షసరాజ సైన్యం చలోపమం నీల ఇవాచలేంద్ర. మొత్తానికి గరుత్మంతుడి మీద అలా వస్తున్నటువంటి విష్ణుమూర్తిని చూసి రాక్షసులందరూ భయకంపితులు అయిపోయారు. తత శరై శోణిత మాంస రూషితై యుగాంత వైశ్వానరతుల్య నిగ్రహై నిశాచరాహ సంపరివార్య మాధవం వరాయుధైర్ నిర్వివిధుర్ సహస్రశః. విష్ణుమూర్తికి ఎదురుపడి రాక్షసులందరూ కూడా వాళ్ళ ఆయుధాలు విసరడం మొదలెట్టారు. విష్ణుమూర్తికి యుద్ధం చేయడం మొదలుపెట్టారు. ఎవరు గెలుస్తారు? పెద్ద చిక్కు ప్రశ్న ఏం కాదు. విష్ణుమూర్తి అందరి వాడు గరుత్మంతుడి మీదకి ఆయుధాలు తీసుకుని అక్కడికి వచ్చేటప్పటికి ఎవరు గెలుస్తారు ఊహించవచ్చు. కాకపోతే విష్ణువు వేదాలు వెంటనే సంహరించవచ్చు, సంహరించకపోవచ్చు, అదంతా తర్వాత కదా. ఈ రకంగా జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇత్యార్షే శ్రీమద్ రామాయణే యుద్ధకాండే అష్ట సర్గ, 6వ సర్గను పూర్తి చేసుకున్నాం మనం. విష్ణుమూర్తికి దేవత రాక్షసులకి యుద్ధం జరగబోతున్నది. ఆయన అలాగా గరుత్మంతుడి మీద ఎక్కి వస్తూ ఉన్నారు. చాలా సుందరమైనటువంటి దృశ్యం. ఇక్కడ మనం ఆపుకుందాం, మళ్ళీ బహుశా బుధవారం నాడు మళ్ళీ కలుసుకుంటాం, మాట్లాడుతున్నాం. 7వ సర్గలోకి వెళదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల ముక్తయే పుంసామోహన రూపాయ పుణ్య శోకాయ మంగళం.